హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానించమై నిర్గమాకాండము 26వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణము గల ఒక అడ్డ తెరను పెళ్లిన సన్న నారతో చేయబడింది. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయబడింది. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేపు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుపుల క్రింద తగ్గించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్యపక్షం అడ్డు తెర. అడ్డు తెర అడ్డ తెర అనవచ్చు, అడ్డు తెర అనవచ్చు. ఏంటి అడ్డు తెర? ఈ అడ్డు తెర ఎలాంటి వర్ణాన్ని ధరించుకుంది అనేది కూడా చాలా ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు మరి మోషే భక్తుల ద్వారా రాయించాడు. నీల ధూమ్ర రక్త వర్ణము గల ఒక అడ్డు తెర. ఇది అడ్డు తెర అంటే ఏంటంటే మనకి ఎక్కడ చూసారా? నేనేమంటాను? అడ్డు తెర కాచమంటావా? అడ్డు తెర, సరే అడ్డు తెర. ఇది ఈ అడ్డు తెర చేస్తున్న పని ఏంటి? దేవుని మందిరమును మన కుటుంబమును వేరు చేస్తున్న అడ్డు తెర అలా కదా. ఇది ఎలాగుందంట? ఈ అడ్డు తెర మెరూన్ కలర్లో ఉంది. ఈ అడ్డు తెర అడ్డు తెర ఎలా ఉందంట? నీల అంటే నీల అంటే నేను చెప్పేది బ్లూ, స్కై బ్లూ. నీలం అంటే బులుగు. అందుకే మన మందిరం అంతా బులుగుతోనే ఉంటుంది కదా. దేవుని సింహాసనం దేనితో ఉంటుంది తెలుసా? బులుగుతో ఉంటుంది. నీల బ్లూ ప్రేమకి సాదృశ్యం. నీలముతోను ప్లస్ రక్తవర్ణముతోను, యేసు రక్తమునకు సాదృశ్యం. రక్తవర్ణముతోను ఆడుతారు. ఎందుకు దేవుడు ఒకటి గుర్తుపెట్టు, ఈ అడ్డుదర ఎక్కడుందంట? ఈ అడ్డుదర ఎక్కడుందమ్మా? పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడుంది అని అడిగిన. ఈ అడ్డుదర ఎక్కడుంది? దేవాలయంలో. అబ్బా చప్పట్లు కొట్టాలి. సంతోషం. ఈ అడ్డుదర ఎక్కడుంది? దేవాలయంలో. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దేవాలయము ఎన్నో అనుభవాలతో నిర్మించబడింది. గుర్తుపెట్టుకోండి. దేవుని దేవాలయం ఎలా ఉంది నాయన? ఎన్నో అనుభవాలతో. బయట ఆవరణమని, పరిశుద్ధ స్థలమని, అడ్డుతెర అని, అతి పరిశుద్ధ స్థలమని, ఆవరణంలో కొన్ని ఉపకరణములు, పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణములు, వాటికి మధ్యలో ఒక అడ్డుతెర, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలములో మందసమని, ఆ మందసంలో ఉపకరణములని, దేవుని దేవాలయంలో ఎన్నెన్ని ఒకటేనా? ఎన్ని అనుభవాలు! ఒక్క అనుభవం కాదు, 2 అనుభవాలు కాదు, 3 అనుభవాలు కాదు, 4 అనుభవాలు, ఎన్నో అనుభవాలు. ఎందుకు దేవుడు ఇన్ని అనుభవాలు పెట్టాడు? ఎందుకు దేవుడు ఇన్ని అనుభవాలు పెట్టాడు? మన ధన్యులం మనకి ఇన్ని అనుభవాలు లేవు. మన ధన్యులము మనకి ఇన్ని అనుభవాలు లేవు. మనకు ఒకటే ఒక అనుభవం, నేరుగా అతి పరిశుద్ధ స్థలం. నేరుగా మనకి ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. కానీ ఇన్ని అనుభవాలు పెట్టాడు దేవుడు.
ఈరోజు ఒక తెరను పెట్టేసి వాళ్ళకి ఆపేశాడు. ఈరోజు ఇజ్రాయేలీలకైనా సరే, ఈరోజు పేరుకు మాత్రం క్రైస్తవులుగా పిలువబడే వారికైనా సరే ఒక అడ్డుతెర ఉందట. ఏముందట? అడ్డుతెర ఉంది. They never enter the holy place. మనం ఎప్పటికీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు. ఎందుకు? వెళ్ళకూడదని దేవుడు పెట్టేశాడు. పరిశుద్ధ స్థలం వరకు అనుమతించాడు. ఎందుకు దేవుడే అడ్డుతెర పెట్టాడు? ఎందుకు దేవుడే వాడిని దగ్గరికి తీసుకురాకపోయాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి కారణం దేవుడా లేక ఇజ్రాయేలీలా? దానికి కారణం దేవుడా లేక ఇజ్రాయేలీలా? ఎవరు? దానికి కారణం ఏంటి? ఇజ్రాయేలీలే. ఒక భక్తులు మొన్న యూట్యూబ్లో నేను ఒక ప్రశ్న విన్నాను. అంటే అన్యులకు తెలియని, అన్యుల గురించి అన్యులకు ఎరగని మాట ఒక క్రైస్తవుడితో సేవకుడితో డిస్కస్ చేస్తా అన్నట్టు నాకు హాస్యాస్పదం అనిపించింది. అతను వేసిన ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు ప్రశాంతంగా పెరిజీలు, అమోరీలు ఇలా కానాన్లో నివసించే వారిని మీ దేవుడు అన్యాయంగా వారి వారు నివసిస్తుంటే మీ దేవుడు అన్యాయంగా ఇజ్రాయెల్ యొక్క ప్రాంతాన్ని పట్టుకొని వారిని చంపి వాటన్నింటినీ ఆక్రమించుకున్నాడు. ఆయన దేవుడా? ఆయన ఒక ఉన్మాది. ఇజ్రాయేలీలు ఒక ఉన్మాదిని ప్రశ్నించారు. ఏమేసాడు ఆయన? ఆ స్థలంలో నేనైతే ఉండింటే నేను ఒక్కటి చెప్పేవాడిని, ఏదైనా మాట్లాడాలంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. ఆయనలో ఎక్కడన్నా లోపం ఉందేమో నాకు చెప్పు. నువ్వు ఇజ్రాయేల్ గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడకూడదు? అసలు నీకు వారితో సంబంధము లేదు. వి ఆర్ క్రిస్టియన్స్. క్రైస్తవులతో నీకు సంబంధం ఉంది, మాతో మాట్లాడు. మా రారాజు ఎలా ఉంటాడు తెలుసా? కొట్టినా ఇంకో చేప చూపిస్తాడు. మా రారాజు ఎలా ఉంటాడు తెలుసా? నువ్వు వేసినా నువ్వు వేయించుకుంటాడు. మా రారాజు ఎలా ఉంటాడు తెలుసా? ఆయన పొడిచిన వారిని కూడా స్వస్థత పరిచాడు. మా రారాజు ఎలా చెప్పాడు తెలుసా? నిన్ను కూడా మార్చగలిగి క్షమించగలిగిన వాడు. అవును, ఈరోజు మనం మాట్లాడవలసింది ఇశ్రాయేలీల గురించి కాదు. ఇశ్రాయేల్ దేవుడు ఇజ్రాయెల్కి ఉన్నాడు, వారి దేవుడు అక్కడ, వారి స్వాస్థ్యం. ఆ టాపిక్ డిఫరెంట్. ఈరోజు ప్రపంచమంతా ఎవరిని స్తుతిస్తా ఉంది? ఎవరికి అగెనిస్ట్గా మాట్లాడుతుంది? ప్రభు అయినా వెతకండి. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. దేవుడు వెతకండి. నా రారాజులో ఉందే వెతకండి. నా రారాజుకి అగెనిస్ట్గా మాట్లాడతారో వెతకండి. ఆయన ఉన్మాదో ఆయన ప్రేమవాదో తెలుస్తుంది. ఆయన ఉన్మాదో ప్రేమవాదో తెలుస్తుంది. సేవకులు కూడా అనవసరమైన సంభాషణలకు పోయి ఇజ్రాయెల్తో మనకు సంబంధం లేనే. క్రిస్టియన్స్, క్రీస్తు మాత్రమే నమ్ముతాం, క్రీస్తు మాత్రమే ప్రకటిస్తాము, క్రీస్తు ప్రేమను మాత్రమే ప్రపంచానికి తెలియజేస్తాం. ఈరోజు దేవుడు బైబిల్ ఎందుకు అడ్డుకట్టు పెట్టాడు? ఎందుకు ఇజ్రాయెల్ అడ్డుతెర పెట్టాడు? ఈరోజు క్రైస్తత్వంలో ఉన్న మనం కూడా అడ్డుతెర దించబడినప్పటికీ ఆ అడ్డుతెరలోనే మనం జీవిస్తున్నాము. ఎందుకంటే నీ హృదయ కాఠిన్యము, నీవు దేవుని ఎడల నమ్మకత్వం లేని తత్వాన్ని బట్టి
దేవుడు నిన్ను అతి పరిశుద్ధ స్థలములోనికి నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడే నీకు అడ్డుతెర పెంచాడు. అపవాది కాదు పెంచింది, దేవుడే. ఈరోజు నీ జీవితంలో మేలు జరగట్లేదేమో, ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యములు జరగట్లేదేమో, దానికి కారణం ఎవరు? నీదే. నువ్వు పరిశుద్ధ స్థలం వరకు ఆగిపోతున్నావు. ఏమాగిపోతున్నావు? అంతేగా అంతేగా. మందిరంలోకి వచ్చి కొంచెం స్తుతించగానే నన్ను మించిన పరిశుద్ధుడు, నన్ను మించిన సత్యవంతుడు, నన్ను మించిన నీతిమంతుడు ఇక లేనే లేదనుకుంటాం. అక్కడే ఆగిపోతున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేడు. మనం అక్కడి దాకా వచ్చేసరికి మమ్మల్ని మించిన వారు లేరు, క్రైస్తవంలో మాకు ప్రార్థన పడలేరు, వాక్యంలో నేను నన్ను మించిన వాడు లేడు, ప్రార్థనలో నన్ను మించిన వాడు లేడు. ఆ పరిశుద్ధత మనకు రాగానే అతి పరిశుద్ధ స్థలాన్ని అనగా క్రీస్తు వలె మారే తత్వాన్ని మనము విడిచిపెట్టి వదిలేస్తా ఉన్నాం, విడిచిపెట్టి జీవిస్తా ఉన్నాం. ఇది మన జీవితాల్లో ఎందుకు అడ్డుతెర? ఇంకా ఆయన కల్వరిలో మరణించినప్పుడు మత్తయి సువార్త 27:51లో అడ్డుతెర, దేవాలయంలో ఉండే అడ్డుతెర రెండుగా చీలిపోయింది, చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి స్వాగతము వచ్చింది. అయినా మనం ఎక్కడ ఉంటాం తెలుసా? మాకు అడ్డుతెరే కనిపిస్తుంది, యేసయ్య అతి పరిశుద్ధ స్థలం మాకు కనిపించట్లేదు. ఈరోజు ఎందుకు అడ్డుతెర? మన జీవితాల్లో ఎందుకు అడ్డుతెర? దేవుడు మనకు ఇంకా ఉంచుతున్నాడు. క్రీస్తు కొట్టివేసిన అడ్డుతెర ఇంకా మనలో ఎందుకు అలాగే ఉంది? దానికి గల కారణం ఏంటి అంటే మనమే. ఎవరినైనా మనమే. ఆయన చాలా అలారమ్స్ ఇస్తా ఉన్నారు, చాలా అలారమ్స్. వేగుజాము ఎన్ని అలారం పెట్టుకుంటారు మీరు? ఎన్ని పెట్టుకుంటారు? నేను 2 పెట్టుకుంటాను. 2 కాదు 4 పెట్టుకుని గాలి నిద్రే. 7 వచ్చి తప్పు గాలి నిద్రే. 7 వచ్చి నడిచిన లేదా సింహం వచ్చి తెచ్చిపెట్టుగా నేనేమంటా తెచ్చిపెట్టుగా ఒరే తెచ్చింది నేను తినడానికి నడుస్తానా, నేను తినేస్తాను పడగా వీళ్ళు దగ్గర లాక్కొని దాన్ని ఖర్చుకుంటుకుంటాం. ఆయన ఎన్నో లాభాలు ఇస్తున్నాడు మనకు కలిగిన అడ్డుదలను తీసివేయడానికి చాలా లాభాలు ఇస్తున్నారు. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ప్రేమించిన వారందరికీ అలారంభిస్తున్నాను. ఎలా అలారంభిస్తున్నాడు? శ్రద్ధించి శిక్షించి అలారంభిస్తున్నాడు. ఆ అల్లారాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంట? ఆసక్తి కలిగి, నాట్ మార్మల్స్, ఆసక్తి కలిగి మార్మల్స్ మనము పొందితే అప్పుడు ఆయన మనతో పాటు, మన ఇంటికి వచ్చి మనతో పాటు భోజనము చేస్తారు. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాథుడు, మీరా లతని హత్తు కుందురేమో ధరము న్యాయము. అంటే న్యాయంగా ఆయనకు వచ్చినప్పుడు మీరు ఆయన తలుపును తెరిస్తే ధన్యులు. చాలా అద్భుతమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాట మన దగ్గర బుక్ ఉండాలి. కాబట్టి ఇంత చక్కని ఆత్మీయ సత్యాలు కలిగిన భక్తులు రాసాడు. ఆయన తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనకు మనమే అడ్డుతెరలు ఏం చేస్తున్నాం? పెట్టుతూ ఉన్నాం. మనకు మనమే అడ్డుతెర. దేవుడు పెట్టిన అడ్డుతెరను, తండ్రి పెట్టిన అడ్డుతెరను కుమారుడు కొట్టేస్తే మనం ఏం చేస్తున్నాం? ఇంకా అడ్డుతెరలోనే ఉంటున్నాం, ఇంకా పరిశుద్ధ స్థలంలోనే ఉంటున్నాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? చిగురించి తత్వం ఉంది, మన్నామంచి బంగారు పాత్ర ఉంది, నిబంధన మందసము, నిబంధన పలకలు ఉన్నాయి.
అతి పరిశుద్ధ స్థలం ఏమున్నాయి? ఈ 3 గొప్ప అనుభవాలు. దాంతో పాటు కరుణాపీఠం, కాపుదలలో ఉండే కరుణాపీఠం మనకు. కానీ మనం పోదాం, దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి రారా అంటుంటే మనం ఏం చేస్తున్నాం? అడ్డుతెరం ఇంకా మాకు ఉంది దేవా అని మనమే ఆగిపోయింది. వీడియోస్ కొన్ని అనుభవాలు ఎన్నని చెప్పను, ఎన్ని అనుభవాలు చెప్తాను. ఈ అనుభవాల్లో మనం ఉంటే దయచేసి మనం ఆసక్తి కలిగి మారు మనసు విధంగా మన జీవితాలు ఉంటాయి. మొట్టమొదటిగా మూర్ఖులైన వారికి అడ్డుతెర. మూర్ఖుడైన వాడికి, మూర్ఖుడు అని పెట్టుకోండి. మూర్ఖుడైన వాడికి మూర్ఖులైన వారికి యాజ్ యువర్ విష్ అడ్డుతెర. ఎవరు మూర్ఖుడు బైబిల్లో? మూర్ఖుడు ఎవడు? పాత నిబంధన ఎవరు మూర్ఖుడు? ఒక మూర్ఖుడు ఉన్నాడు. ఎవరు? ఇజ్రాయిల్లో మూర్ఖుడు, మొరటువాడు, మొరటువాడు. ఇంతసేప మూర్ఖుడు ఎవరమ్మా? వెరీ గుడ్, చెప్పండి వచ్చండి. వెరీ గుడ్. అబిగయీలు భర్త నాబాలు. ఎవరమ్మా? అబ్బా, నాబాలు భర్తగా ఉన్న వాళ్ళు చెప్తారేమో. ఆన్సర్ దేవుని స్తోత్రం. మూర్ఖుడితను ఎంత చక్కగా దేవుడిని దీవించాడు చూడండి. 1వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, కర్మెలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతని కర్మేలు తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఇంకా సౌందర్య రూపే ఉండెను. ఓకేనా? అయితే చర్యలు బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై, ఎట్లా మోటువాడు దుర్మార్గుడై ఉండెను. హల్లెలూయా. ఇతను ఒక ఇశ్రాయేలుకి సంబంధించిన వ్యక్తి. ఎవరమ్మా? ఇశ్రాయేలుకి సంబంధించిన వ్యక్తి. ఇతని వివాహం కూడా జరిగింది. ఇతని భార్య మంచి దైవభక్తి కలిగిన భార్య, దేవునిలో ఆనందించే భార్య, జ్ఞానముతో వహించే భార్య, దేవుని కార్యాన్ని జరిగించే భార్య. ఇలాంటి భార్యకి ఎవడు దొరికారంట? ఒక దుర్మార్గుడు, ఒక మొరటువాడు, ఒక మూర్ఖుడు ఈమెకు దొరికాడు. ఇతనికి ఎందుకు అడ్డుతెర ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతనికి కృతజ్ఞతా భావం అనేది ఎక్కడ లేదు. ప్రేమించిన వారినే చంపేసే తత్వము, ప్రేమించిన వారిని నాశనం చేసే తత్వము, సంరక్షించిన వారిని దుఃఖపరిచే తత్వము, కృతజ్ఞత లేని వ్యక్తిగా ఇతను బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. దావీదు ఇతని దగ్గరికి పంపించాయా, నీ గొర్రెలు మేము ఏమీ దోచుకోనకుండా, ఏ దొంగలు దోచుకోనకుండా మేము కాపాడాము, మేము సంరక్షించాము, మేము వాటిలో ఒక్కటైనా తీసుకోలేదు కనుక మీరు మా కొరకు కొంత ఆహారాన్ని, కొంత పానీయములను, పండ్లను, ఫలములు మా కొరకు పంపించని దావీదు కబురు పెడితే, నాబాలు ఏమంటున్నాడు? ఎంత బాగా చూడండి. నాబాలు ఏమంటున్నాడు? 10వ వచనం చదవండి. నాబాలు దావీదు ఎవడు? దావీదు ఎవడు? యెషై కుమారుడెవడు? తమ యజమానులను విడిచిపోయిన పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఏమంటున్నాడు? రక్షించింది దావీదు, తన గొర్రెల్ని కాపాడిన దావీదు. దావీదు తెలుసుకుంటే 400 మంది దావీదు సైన్యం ఉన్నారంట. ఎంతమంది? మనకు 10 మంది మార్చినట్టు. దావీదుకి వెనక ఎంతమంది ఉన్నారంట? మానించాడా? అందులో వీరాది వీరుడు, శూరాది శూరుడు, క్రీటాధికుడు దావీదు మహారాజు. కత్తి పట్టాడంటే అతను ఎదుటి ఎవరు నిలబడలేడంట.
ఇంత ఫైట్ గొల్లియాతనే పడగొట్టేశాడు. గొల్లియాత లాంటి బలవంతులను కూడా లెక్కశీల వ్యక్తి అతను. అందుకే అనేక బైబిల్ అనేక యుద్ధాలు చేసిన వ్యక్తి ఆయన, అనేక విజయాలు పొందుకున్న వ్యక్తి కూడా ఆయన. అందుకే దేవుడు ఆలయాన్ని కట్టడానికి ఆయన ఆ కథలు పొందుకునేది. ఆయన కత్తి ఎదుట ఎవ్వరు నిలవజాలంటారు. అంత స్పీడ్గా కత్తి దిగుతాడు, అంత ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాడు, అంత అద్భుతం. అలాంటి వ్యక్తి 400 మందికి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు అనుకుంటే ఆ గొర్రెలు ఏం చేయొచ్చు? సఫా చేయొచ్చు, తీసేసుకోవచ్చు, దోచుకోవచ్చు. ఎవరైనా వచ్చి దోచుకున్న సైలెంట్గా ఉండొచ్చు. కృతజ్ఞత ఉండొద్దు, కృతజ్ఞత ఉండొద్దు. ఈరోజు ఇలాంటి కృతజ్ఞతలు ఉండవు కనుక వీరికి ఎప్పుడు ఒక అడ్డుదల ఉంటుంది, వీరి ఆశీర్వాదం అడ్డుదల ఉంటుంది. అన్ని సంపాదించుకుంటే ఏమైపోయా నాబాలు? అన్ని సంపాదించుకుంటే దావీదు ఎవడని ఇంత సహాయం చేసిన దావీదుని ఏమంటున్నాడు? దావీదేవుడు యెషయా కుమారుడు యజమానుల దగ్గర పారిపోయాడు అంటాడు. ఏమంట అంటే సౌలు దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి. అతనికేది నేను ఇచ్చేది, అతనికేది నేను సహాయం ఇచ్చేది. తనకు తానే అడ్డుతెర వేసుకునేవాడు నాబాలు. తనకు తానే అడ్డుతెర. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రాజు అయినా ఎవరు? ఈరోజు ఇలాంటి నాబాలు లాంటి మూర్ఖులు క్రైస్తత్వంలో చాలా మంది ఉంటున్నారు. దేవుని ఎదిరిస్తా ఉన్నారు. దేవుని ఎవరు అంటున్నారు. మందిరాల్లో ఎవరు? మందిరాల్లో ఏం పనులు చేస్తారని అంటున్నారు. నీకు నువ్వే అడ్డుతెర, నీకు నువ్వే అడ్డుతెర. నీ ప్రాణం కాపాడుతూ, నీ జీవితాన్ని కాపాడుతూ, నీకు సంపాదన ఇస్తూ, నిన్ను పోషిస్తుంటే నీవు అనుకుంటున్నావు నా శక్తి వల్ల నేను సంపాదించుకుంటున్నా, నా బలం వల్ల నేను సంపాదించుకుంటున్నా, నాకు ఎవరితో పనేమి లేదు, నాకు ఎవడు మేలు చేసినా అతని మేలులకు నేను మనిషిని కాదు పశువుని అంటున్నాడు వాడు. ఎవరు? నా బాధ పశువు అంట. అతనికి అతనే అడ్డుతారా? దేవుడు ఎప్పుడు చూడలేడు, దేవుడు ఎప్పుడు కనుగొనలేడు. భయం ఉండక్కర్లా, భయం ఉండక్కర్లా. మనుషులకు భయపడినా పర్లేదు, భయపడకుండా పర్లేదు. ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. తన భార్య ఏమో దేవునికి భయపడుతుంది, తన భార్య ఏమో దేవుని సన్నిధానంలో గడుపుతుంది, తన భార్య ఏమో దేవునితో జీవిస్తుంది, తన భార్య ఏమో ప్రార్థనలో ఉంటుంది. వీడేమో ఇతనేమో క్షమించింది, ఇతనేమో అంటే వీడు అంటే నా వారిని కాదు. ఇలాంటి క్రైస్తత్వంలో బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళేమో ఇలాంటి వాళ్ళు అయితే ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అడ్డుతెర. వారికి వారే అడ్డుతెర. వారికి వాళ్ళే అడ్డుతెర. ఇంకెవ్వరు అవసరం లేదు. వాళ్ళే శిక్షించుకుంటారు, వాళ్ళే గాయపరుచుకుంటారు, వాళ్ళే దుఃఖపడతారు, వాళ్ళే. ఈరోజు క్రీస్తు అడ్డుతెర తీసేసాడు. క్రీస్తు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? అడ్డుతెర తీసేస్తే నీకు నువ్వేం చేస్తున్నావు? నీకు నువ్వే అడ్డుతెరను వేసుకుంటున్నావు. ఆయన ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి చేతులు దాచి ఏం చేస్తున్నాడు? చేతులు చాచి పిలుస్తా ఉంటే ఈడే నాకు అడ్డుతెర ఉంది, నాకు క్రీస్తు కనపడు. అడ్డుతెర వాడు కనిపిస్తారా? ఎనకడు కనిపిస్తారా? అడ్డుతెర లేకుంటే ఈ గోడ అవుతున్నది మనకి ఏమైనా కనిపిస్తుందా? అదే గోడ లేకపోతే ఈరోజు క్రైస్తత్వంలో మూర్ఖత్వంలో బతుకుతున్న వాళ్ళ, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళ దేవునికి విరోధంగా జీవిస్తా ఉన్నావు. నువ్వు దేవుని ఎదుట కృతజ్ఞత లేని వ్యక్తిగా బ్రతుకుతున్నావు. చిటికేస్తే చాలు. ఎంత చిటికేస్తే చాలు నువ్వు నిలబడతావా? దావీదు ముందు నిలబడతావా? దేవుని ముందు నువ్వు నిలబడతావా? చిటిక చాలు, ఒక్క చిటిక చాలు నీ ప్రాణం పోవటానికి. ఈరోజు నీకు నీవే నీ మూర్ఖత్వం వల్ల నీ యొక్క
మొండితనం వల్ల, నీ దుర్మార్గత్వం వల్ల నీకు నువ్వే అడ్డితెరగా ఉంటున్నావు. అలా ఏమైపోతావు తెలుసా? నీ ప్రాణం భూమి మీద కూడా నిలబడాలంట కోవచ్చు. దావీదు కోపం వచ్చేసి సైన్యాన్ని వేసుకున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు 13వ వచనం. అంతే దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునగా, వారు కత్తులను ధరించుకున్నారు. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించారు. దావీదు వెనుక 400 మంది బయలుదేరగా, ఎంతమంది అంటే ఆయన సామాన్ దగ్గర మొత్తం ఎంతమంది? 600 మంది. ఎంతమంది? 600 మంది దావీదుతో ఉంటే నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు? క్రీస్తు ఎదుట నిలబడతావా? క్రీస్తుకు నువ్వు విరోధంగా జీవిస్తావా? క్రీస్తుకు నువ్వు విరోధంగా బ్రతుకుతావా? నీకు నువ్వే అడ్డుతేరా. దేవుడు అడ్డుతెరని తీసేసాడు, కానీ నీకు నువ్వే అడ్డుతెరని పెట్టుకుంటా ఉన్నావు. నీకు కృతజ్ఞత లేదు, నీకు దేవుడంటే భయం లేదు, నీకు దేవుడంటే భక్తి లేదు. నా శరీరము, నా ఇష్టము, నా జీవితము, నా బ్రతుకు, నా సామాను, నా పిల్లలు, నా భార్య, నా ఇది. కనీసం నీ భార్య నువ్వు భవిష్యత్తులో నీ భార్యతో నువ్వు జీవించలేవే, నీ పిల్లలతో నువ్వు జీవించలేవే. ఏమైపోయారంట? దావీదు అంతమందిని వేసుకొస్తామంటే భార్య వెళ్ళి మొర పెడతాడు, అయ్యా నేతో క్షమించు అని భార్య సమస్తాన్ని సమకూరిస్తే దావీదు మహారాజు వెళ్ళిపోయాడు. దావీదు మహారాజు వచ్చారన్న మాట విని ఏమైపోయాడు కలిసైనా? ఏమైపోయాడంట? 37వ వచనం. ఉదయం నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, ఈ నాబాలు ఎక్కడంటే తాగుబోతుడు. ఎవరినైనా తాగుబోతుడు. ఈ తాగుబోతులతో వస్తుంది సమస్య అంతా. అడ్డుకలు వాళ్ళే పెట్టుకుంటారు. తాగిన మబ్బు దిగిందంట. తాగిన మబ్బులో కొడతారు భార్యని, తాగిన మబ్బులో ఎవరినైనా తిడతారు, తాగిన మబ్బులో దేవుడు కూడా తిట్టేస్తాడు. నువ్వా నేనా చూసుకుందామంటారు. ఎరుగుతాయి పుట్టికాళ్ళు, పుట్టి చేతులు, పుట్టి మెడలు అన్నీ ఇరుగుతాయి. నిజం. ఎవరితో నువ్వు తాగితే ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించు. నిలబడతావు దేవుని ఎదుట, దేవుడితో యుద్ధం చేస్తావు. ఏమైపోయిందని చూడు. అతను మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనికి ఆ సంగతులన్నీ తెలియచెప్పగా భయం చేత అతని గుండె పగిలిన అతను రాతి వలె బిగుసుక పోయాను. 10 దినముల తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు అయిపోయాక. నువ్వు ఎవరితో పెట్టుకుంటావు? దేవుడితో పెట్టుకుంటామమ్మా? దేవుడితో పెట్టుకోగలమా? దేవుడితో పెట్టుకుని బతకగలమా? నీకు నువ్వే అడ్డుతెర తీసాడు. రాని పిలుస్తున్నాడు. సౌలుకు అడ్డుతెర ఉన్నది. సౌలుకి ఏముంది? అడ్డుతెర ఉంది. నాబాలుకు అడ్డుతెర ఉంది. ఒక్కసారి అలారం ఇచ్చాడు, తన భార్య ద్వారా దేవుడు అలారం ఇచ్చాడు. అరే ఇప్పుడు నువ్వు మారరా. మారుతున్నాడా? మారలే, గుడ్డ బయలు తెచ్చిపోయాడు. అదే సౌలు కూడా అడ్డుతెర ఉన్నప్పుడు అడ్డుతెర దేవుడు తీసేశాడు. తన కంటికి ఉన్న పొరలన్నీ ఏమైపోయాయి? పోయాయి. సౌలు ఏమైపోయాడు? పౌలుగా మార్చబడ్డాడు. తెర పోయింది. సౌలుకున్న తెర. ఈరోజు వాక్యవంశం అడ్డుతెర అన్నమాట. వాక్యవంశం అడ్డుతెర సౌలుకున్న అడ్డుతెర ఏమైపోయింది? పోయింది. సౌలు ఆసక్తి కలిగి మార్పులు పొందాడు. దావీదు యేసయ్యా నేను ఎవరా నువ్వు అంటే, నీ చేత హింసింపబడుతున్న యేసు అనగానే అయ్యా అన్నాడు తప్ప చూసుకుందాం అన్నాడా? దావీదు ఎవడు? యేసు ఎవడు? యెషయా చివులు ఎవడు అన్నాడా? సౌలు అన్నాడా? అంటే ఆసక్తి కలిగి మార్పు పొందాడు. కనుక తనకు కలిగిన అడ్డుతెర తొలగించబడి అతను పరిశుద్ధ స్థలములో ప్రవేశించి పౌలుగా మార్చబడి దేవుని కార్యాన్ని గొప్పగా చేసిన వ్యక్తి. ఈరోజు నా భార్య నా ఇష్టమో, నా పిల్లలు నా ఇష్టమనో అనుకుంటున్నారేమో. కనీసం చూడ్డానికి నీ భార్యతో నువ్వు జీవించడానికి నీ ప్రాణం కూడా ఉండదు. అవును,
ఈరోజు అడ్డుతెరలకు మనమే అడ్డుతెరలు పెట్టుకుంటాం. ఈరోజు మనం మూర్ఖంగా జీవించకూడదు. మనుషులకు భయపడకపోయినా దేవునికి భయపడాలి. మనుషులు నిందించినా పర్లేదు, కానీ దేవుని నిందిస్తే యెహోవా నాబాలును మొత్తెను. ఏం చేశారంట? యెహోవా నాబాలును మొత్తెను. ఆఖరికి తన భార్య కూడా తనను నీతిమంతురాలైనప్పటికీ, ప్రార్థన పరురాలైనప్పటికీ, స్వస్థత ఇచ్చే అనుభవాలు కలిగినప్పటికీ తన భార్య కూడా తనను కాపాడలేక పోయింది. ఈరోజు మనం కూడా మనలో మూర్ఖత్వం ఉందేమో, మనం కూడా నా భార్య వలె మూర్ఖంగా ఉంటున్నామేమో. నా భార్య నా ఇష్టమో, నా పిల్లలు నా ఇష్టము, నా జీవితం నా ఇష్టమో, దేవుడెవరు, సేవకులు ఎవరు అని మనమే ఎర్రబీగిపోతున్నామేమో. జాగ్రత్త. అడ్డుతెర నీకు నువ్వే పెట్టుకుంటే అడ్డుతెర తొలగించబడదు. అడ్డుతెర తొలగించబడదు. అడ్డుతెర తీసివేయబడదు. దేవునికి తెలుసు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తారని. దేవునికి తెలుసు ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెడతారని. దేవునికి తెలుసు ఇశ్రాయేలు ప్రజలు తన పిల్లల్ని విగ్రహాలకు బలులిస్తారని. ఎంత ఘోరం తెలుసు. పుట్టిన బిడ్డల్ని ఎవరైనా బలిస్తారమ్మా? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అయితే విగ్రహాల దగ్గర తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంట? ఆశీర్వాదాల కోసము ఏం చేస్తున్నారంట? తమ పిల్లల్ని కత్తులతో తోఫేతులు ఏం చేస్తున్నారంట? తోఫేతు లోయల్లో బలులిస్తున్నారంట. అందుకే ఆయన వారికి అతి పరిశుద్ధ స్థలాన్ని ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలకు చచ్చేంత వరకు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఇవ్వడు. ఎప్పుడు ఇస్తారు తెలుసా? వారు క్రీస్తుని అంగీకరించాల్సిందే. క్రీస్తుని అంగీకరించిన వాడికే అడ్డుతెర తొలగించబడుతుంది. క్రీస్తుని అంగీకరించిన వాడికే అడ్డుతెర తీసివేయబడుతుంది. ఈరోజు నీ మూర్ఖత్వం వల్ల నీవు కూడా అడ్డుతెరలో ఉంటున్నావేమో. ఈరోజు నీ మూర్ఖత్వం వల్ల నాది, నా జీవితం, నా బలము, నా శక్తి, నా బ్రతుకని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. మారు మనసు పొందుకోవాలి. లేదంటే నాబాలు వలె నీ జీవితం కూడా ఏమిటో తెలుసా? యెహోవా నాబాలును మొత్తెను. చచ్చిపోయాడు నాబాలు. ఏమన్నాడు? చచ్చిపోయాడు. నీ ఆస్తి ఏమైపోయా? నీ భార్య ఏమైపోయా? ఇంకొక దావిది సొత్తు అయిపోయా. నీ భార్య ఎవరి సొత్తు అయిపోయా? దావిది సొత్తు అయిపోయా. నీ పనులు ఏమైపోయా? దావిది సొత్తు అయిపోయా. అదే ఇచ్చేసి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసి, నీ మనసును దేవునికి ఇచ్చేసి, నువ్వు బ్రతికేవాడి కదా, నువ్వు జీవించేవాడి కదా. నువ్వు నాబాలాగా ఎంతకాలం మూర్ఖత్వంతో ఉంటావు? నాబాలాగా ఎంతకాలం మూర్ఖుల వలె ఉంటావు? నాబాలాగా నీకు నువ్వే అడ్డుతెరను ఎంతకాలం అడ్డుతెర నువ్వు పెట్టుకుంటావు? జ్ఞాపకం చేసుకో. నువ్వు సౌలు వలె నీ కలిగిన అడ్డుపొరల్ని నువ్వు తీసేసుకోవాలి. వాక్యం విషయము అడ్డుతెర. ఏదైనా అడ్డుతెర. ఇక కొంత వచ్చినప్పుడు ఎంత అడ్డుతెర. అంశం చెప్పకుండా వాక్యం ఇచ్చే ఏమీ అర్థం కాదు. కనుక నాబాలుకి ఏముంది? ఎవరు అడ్డుతెరని? తనదే. ఎవరు అడ్డుతెరని వాళ్ళు గట్టి చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ అడ్డుతెర పెట్టాము. ఇది ఎంతమంది ఉంది? చాలా పక్కలా ఉంది. దగ్గరకు వచ్చి పెడితే అవతలలో మనము ఏర్పాటు చేసిన అడ్డుతెర ఎక్కడ తెలుసా? గోడలాగా ఉంటుంది. అంటే మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా, మన మన ప్రవర్తనల ద్వారా ఒక అడ్డుతెరను మనం పెట్టుకుంటా ఉన్నాం. క్రీస్తుని చూడకుండా ఆయన కల్వరిలో మరణిస్తానే ఏం తొలగిపోయింది? ఏం తొలగిపోయిందమ్మా? మరణించి దేవాలయంలో ఏం తొలగిపోయింది? అడ్డుతెర చిరిగిపోయింది. కానీ ఈ రోజు కూడా మనం ఏం చేస్తున్నాము? అదే అడ్డుతెరలో ఉంటా ఉన్నాం. ప్రభా నువ్వు వేసిన అడ్డుతెర చాలా పతలాగా ఉంది, నేను కొంచెం సిమెంట్ వేసుకొని ప్లాస్టిక్ వేసుకొని గోడ పట్టి అడ్డుతెర నేను పెట్టుకుంటానేసయ్యా అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు? తమకు తామే అడ్డుతెరలో పెట్టుకొని దేవుని కార్యాలని రుచి చూసేవారిగా. ఈరోజు మూర్ఖత్వంలో జీవించేవారు అడ్డుతెరను వారికి వారే కల్పించుకుంటారు. కనుక మనం మూర్ఖత్వంతో ఉండకూడదు. మూర్ఖత్వం అంటే ఏంటమ్మా?
విగ్రహాలను కొలవటం అంట. చదవండి ఆ మాట కావాలంటే. ఎక్కడ ఉన్న మాట? సమూయేలు గ్రంథము, సమూయేలు గ్రంథము అమ్మ 1వ సమూయేలులో 15వ అధ్యాయంలో 23వ వచనము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. ఈరోజు ఎంతమంది మూర్ఖులు ఉన్నారు? ఎంతమంది మూర్ఖతను? చాలా మంది ఉన్నారు క్రైస్తవంలో. ఇప్పుడు వీళ్ళంతా ఏం కలిగి ఉంటున్నారు? దేవుడు తీసివేసిన అడ్డుతెరను వారికి వారే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ అడ్డుతెర దేవుడు తొలగించినందుకు మనకి ఎందులో ప్రవేశం దొరికిందమ్మా? దేవాలయంలో. మళ్ళీ స్టార్టింగ్ ఒక్కసారి మనం ఏం చెప్తాను. సొలొమోను కట్టిన దేవాలయంలో అయినా సరే, మోషే ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారంలో అయినా సరే, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముందంట? అడ్డుతెర ఉంది. ఈ ప్రతి ఒక్కరు పరిశుద్ధ స్థలంలోనే ఆగిపోవాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరికి అనుమతి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎందుకంటే నువ్వు మూర్ఖుడు కనుక, ఎందుకంటే నువ్వు దేవుడిని విడిచిపెడతావు కనుక, ఎందుకంటే నువ్వు దేవుడితో నడవవు కనుక, దేవుడి కార్యాలు నువ్వు చేయవు కనుక నీకు అతి పరిశుద్ధ స్థలంలో చోటు దేవుడు ఇవ్వలేదు. కానీ క్రీస్తు ఇస్తున్నాడే, క్రీస్తు మరణము ఆ తెరను చించే అడ్డుతెరను చించేశాడు. అయినప్పటికీ ఆ అడ్డుతెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న క్రీస్తును మనము ఇప్పటికీ చూడలేకపోతున్నాం. సౌలు నాబాల్లాగా మూర్ఖుడు, ఎవరిని దొరికితే వాళ్ళు చంపుతా ఉన్నాడు. దేవుడు సౌలు కలిగిన అడ్డుతెరను ఏం చేశాడు? తొలగించాడు. ఇప్పుడు సౌలు పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతారు. ఏమైపోయాడు తెలుసా? పౌలుగా. ఈరోజు నా వాళ్ళు ఎంతమంది జాగ్రత్త. నువ్వు మూర్ఖత్వాన్ని కనపరచొద్దు. నీ శక్తిని చూసి నువ్వు జీవించొద్దు, నీ బలాన్ని చూసి నువ్వు జీవించొద్దు, నీ సంపాదన చూసి నువ్వు జీవించొద్దు. శరీరం ఏమైపోతుంది? చిటికేస్తే దేవుడు ఏమవుతుంది? శరీరము కూటే ఒక క్షణానికి ఏమవుతాయి? నిన్ను ఏ స్థితిలో పడుకోబెడతాడో ఆయనకి తెలుసు. కనుక మనమేం చేయాలి? నాబాలు వలె మనం మూర్ఖులుగా ఉండక, మనకు కలిగిన అడ్డుతెరను మనమే వేసుకోకుండా ప్రభు తొలగించిన అడ్డుతెరను తీసివేస్తే అతి పరిశుద్ధ స్థలంలోకి మనము ప్రవేశించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా అడ్డుతెర ఎవరు వేసుకుంటారంటే ఆయన మూర్ఖులు. రెండవదిగా విగ్రహారాధికులకు అడ్డుతెర. ఎవరికైనా విగ్రహారాధికులకు అడ్డుతెర. ఎందుకు చెప్తున్నానంటే విగ్రహారాధికులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాలి. వాళ్ళకి ఎట్లా అడ్డుతెర ఉంటుంది దాని గురించి కాదు. కానీ 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం వీరి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను కనుక చూడండి. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలాడు. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎబ్బయలు కుమార్తె అయిన ఇజబెల్ వివాహం చేసుకొని బయలు దేవతలను పూజించుచు వానికి మొక్కుచుండెను. హల్లెలూయా. ఇక్కడ విగ్రహారాధికురాలు ఎవరు? యెజబెల్. ఎవరమ్మా యెజబెల్ అంటే తెలుసా మీకు? యెజబెల్ అంటే తెలుసమ్మా? తెలీదా? ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. ఒక విగ్రహారాధికురాలు అమ్మ. ఎవరమ్మా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఈమె గురించి ప్రత్యేకంగా ఈ అంత్యకాల దినములో ఆమె ఆత్మ భూమి మీద గట్టిగా పనిచేస్తారని రాయబడింది.
విగ్రహారాధికురాలు. ఈమె ఎవరిని చేసుకుంది తెలుసా? ఎవరిని చేసుకుంది? ఒక క్రైస్తవుని చేసుకుంది అనుకున్నాం. అంటే ఇజ్రాయిల్ వ్యక్తిని చేసుకుంది. ఎవరిని చేసుకుంది? ఇజ్రాయిల్ రాజుని చేసుకుంది వివాహం, యెజబెల్. ఇప్పుడు క్రైస్తవుని చేసుకుని, ఇజ్రాయిల్ అంటే క్రైస్తవులు అనుకున్నాం. క్రైస్తవుని చేసుకున్న విగ్రహారాధికురాలు ఎలా మారాలి? క్రైస్తవాలు మారాలా? ఎవరైనా మారారా? ఎవరైనా మారారా? మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మారిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్పండి. సందేశం మనందరికీ. ఒక వ్యక్తి, ఒక స్త్రీ క్రైస్తవుని చేసుకొని మారిపోయింది. ఇట్లా చెప్తే మనకు రావు. యేసయ్య సంతానంలో ఆమె కూడా రూతు. అదే మనకు కీలో ఓపెన్ చేయాలి. రూతు ఎవరమ్మా? పర్వతగా రూతు ఎవరు? పెద్దగా పరిచయం లేదన్నా. ఇప్పుడు నువ్వు పరిచయం చేస్తే నెక్స్ట్ టైం చెప్తా. సంతోషం. మోయాబు దేశానికి చెందిన ఒక విగ్రహారాధికురాలు. ఎవరు? మోయాబు దేశానికి చెందిన ఒక ఆమె ఎలా మారిపోయింది తెలుసా? ఎలా మారిపోయింది? భర్త చనిపోతే అత్త ఎంతమంది వెంబడిస్తారు చెప్పండి? అమ్మా ఆమె గుర్తుకొచ్చిందే? అబ్బా సంతోషం. భర్త చనిపోతే అత్తని వెంబడించిన స్త్రీ ఆమె. ఇప్పుడు భర్త ఉండగానే అత్తగారిని విడిచిపెట్టిపోతా ఉన్నారు. ఒక విగ్రహారాధికురాలు ఇజ్రాయేలీరాలుగా మారిపోయింది. అవునా కదా? ఆమె కలిగిన అడ్డుదల తొలగించబడింది. కానీ యెజబెల్ ఎలా ఉంది తెలుసా? తన భర్తను కూడా ఏం చేస్తా ఉంది? విగ్రహారాధికుడిగా మార్చేసింది. షోమ్రోను దేవతకి ఏం చేసిందంట? బలునిచ్చే వ్యక్తిగా మార్చేసింది. బలిపీఠాలు కట్టించేసి నిజంగా అతన్ని కూడా ఏం చేసింది తెలుసా? ఆహాబు విగ్రహారాధికుడిగా మారిపోయాడు. ఈరోజు ఎటువంటి వారికి అడ్డుదల ఉంటుంది? నువ్వు క్రైస్తవుని వివాహం చేసుకున్నప్పుడు నువ్వు కూడా క్రైస్తవురాలాగా మారిపోవాలి. ఈరోజు నువ్వు అన్యుడు ఉన్నావు. ఒక క్రైస్తవురాలు పెళ్లి చేసుకుంటే ఇతరులు కూడా ఏం చేయాలి? క్రైస్తవుడిగా మారిపోయి చాలా మంది మారారు. కానీ ఈ కాలం ఎలా ఉన్నారు? వీళ్ళు వాళ్ళైపోతున్నారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఏముంటుంది తెలుసా? అడ్డుతుంది. మీరు క్రీస్తుని చూడలేదు. మీరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. బాగున్న వారిని, ఆత్మీయులు ఉన్న వారిని కూడా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? చెడగొడతారు. నాకు దుఃఖం అనిపించే ఒక విషయం ఉంటుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. నువ్వు క్రైస్తవుడు కదా, నీకు ఏదైనా ఒక సందేహం వచ్చినట్టున్నా, లేదా నీకు ఏదైనా కష్టం వచ్చినట్టున్నా, నువ్వు ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా మంచి మాట చెప్పవచ్చు. ఎంత లోకంలో ఉన్నారు. ఒక క్రైస్తవుడికి ఇబ్బంది వచ్చినప్పుడు we should share another Christian. అంటే మనం సమస్య ఎవరితో షేర్ చేసుకోవాలి? క్రైస్తవులతో షేర్ చేసుకుంటే వారి నుంచి వచ్చే జవాబు ఏముంటుంది? అవునా కదా? ఈ కాలం క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? వీరికి సమస్య వస్తే పోయి విగ్రహారాధికులు అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు? చూడమ్మా, ఇంకా నేను సినిమా చూస్తానంటే శూన్యకుడు నా భార్య అని ఒక విగ్రహారాధికులు అడిగితే ఆమె ఏముంటుంది? ఏమ్మా, సినిమా చూస్తే తప్పేముంది? చూడొచ్చుగా సినిమాని, తప్పేముంది? నీ భర్త సినిమా చూస్తే నువ్వు వద్దంటావా? ఆమె ఏమంటుంది? నా కూతురికి కాలు గద్దెలు వేసుకుంటాము, లేదా మెడలు పెట్టుకుంటాము, లేదంటే పైకి దిగేసుకుందామని క్రైస్తవులు అడిగితే ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా క్రైస్తవులు అడిగితే? ఏమంటారు? వద్దమ్మా, దేవుళ్ళలో పెంచండి, దేవుళ్ళలో ఎదిగించండి, అప్పుడు నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఈ కాళ్ళ గజ్జలు ఇన్ని లోకము గల్లని యెహోవా సన్నిధిలో మనము నడవకూడదు. భర్తలు మారుకుంటే మనం ఏం చేయలేము. భర్త విగ్రహారాధనతో వాళ్ళని మనలేము. అలా కాకుండా క్రీస్తు నమ్ముకుని బాప్తిజం తీసుకొని దేవుని ఆనందించే వాళ్ళని అలాంటి అనుభవాల్లో మనము. కానీ నువ్వు ఎవరికి సలహా అడుగుతావు తెలుసా? యెజబెల్ అడుగుతున్నావు. యెజబెల్ ఏం చెప్తుంది? పై నుంచి కింద దాకా నీ కూతురికి దిగేసుకోమ్మా అని చెప్తారు. అలా కదా. ఇప్పుడు సినోడు ఉన్నాడు, పేరు మర్చిపోయినా, వారం
ఒక వారికి మంచి పేరు అయితే కదా చరణ్. చరణ్ అబ్బో ముందు పేరు కూడా చరణ్. చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయ్యగారు ఏదో ప్యామ దోమానికి పోయినాడు అనుకుందాం మంచోడు మనోడు పోడు కానీ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో అరే ఏయని ఇప్పుడు దానియాల దగ్గరికి వచ్చి అన్న నాకు కొంచెం దుఃఖం అనిపించింది అంటే దానియాల ఉంటాడు, ఏం కాదుగా ప్రార్థన చేసుకో అన్నీ సెట్ అయిపోతాయి. అదే ఒక అన్నిటి దగ్గర పోయి అడిగితే ఏమంటాడు, అబ్బా ఏం చెప్పినా నా తల్లి బంగారు దా దానికి పోదాము దా నేను ఫుల్ వేస్తా నువ్వు ఆఫ్ ఇంతే. అంటే ఒక విగ్రహారాధనకు సంబంధించిన వారు మనకి ఏమేస్తున్నారు తెలుసా, అడ్డుతరేస్తున్నారు. క్రీస్తును మనం చూడకుండా వారు మనల్ని అడ్డగిస్తున్నారు. ఒక అడ్డుతర వారు మన పైకి వేస్తున్నారు. అందుకే మన సహవాసం ఎవరితో ఉండాలా, దేవునితో ఉండాలి, లేదంటే క్రైస్తవులతోనే. మన క్రైస్తవులు అంటే అందరు క్రైస్తవులు కాదు నాయన, గుడికి వచ్చే వాళ్ళంతా క్రైస్తవులు కాదు, క్రీస్తుని అనుసరించేవాడు మాత్రమే అన్నా కదా. ఇప్పుడు మందిరం పోయే వాళ్ళంతా క్రైస్తవులేనా, క్రైస్తవులేనా కాదు, 100% కాదు. ఎవరైతే క్రీస్తు అడుగు జాడులు బట్టి నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అందుకే ప్రభువు చక్కని పాడినాడు, నీ నామం అద్భుతాలు చేశాం, నీ నామం స్వస్థత చేస్తే, నీ నామం దయ్యాలు కొట్టాం. దేవా అంటే నువ్వెవరో నాకు తెలియదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు. మందిరానికి వచ్చే వాళ్ళంతా క్రైస్తవులు కాదు, పాస్తలు మైకు పట్టిన పాస్తలంతా సేవకులు కాదు, సేవకులు కాదు. క్రీస్తు అడుగు జాడల్లో నడిచేవాడు మాత్రమే సేవకుడు, క్రీస్తు అడుగుజాడలు నడిచేవాడు మాత్రమే. ఈరోజు నీకు నువ్వే అడ్డుతావు. రూతు చూడండి, తనకు కలిగిన మోయాబు అడ్డుతనే ఏం చేసింది, తీసివేసి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళింది. ఒక సమర స్త్రీ ఎంతమంది భార్యలు భర్తలు సారీ సంతోషం. సమర స్త్రీకి ఎంతమంది భర్తలు అయినా స్తోత్రం అనుకున్నాం. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏమైపోయింది, ఏ సైన్ చూడగానే తనకు కలిగిన అడ్డుదల ఏమైపోయింది, తీసేసుకుని ఏం చేస్తా ఉంది, క్రీస్తుని చూపిస్తుంది ప్రపంచానికి, క్రీస్తుని పరిచయం చేస్తా ఉంది, క్రీస్తుని తెలియజేస్తా ఉంది. తనకు కలిగిన అడ్డుదలను తొలగించి వాళ్ళు ఈరోజు ఎంతమంది తొలగించుకుంటున్నారు. ఈరోజు యెజబెలు వలె ఇంకా అడ్డుదల వేసుకుంటున్నాం. స్త్రీలారా చెప్పండి, మీరే యెజబెలు వలె మీకు మీరే అడ్డుదల వేసుకుంటున్నారా? అయ్యా పురుషులారా, ఆహాబు వలె మీకు మీరే భార్యల మాటల్ని అడ్డుదల వేసుకుంటున్నారా? భార్య మాట ఎప్పుడు విన్నారా చెప్పండి. భర్తలు ఎంతమంది భర్త ఒక్కడే ఉన్నాడు, నేను ఉన్నాను కదా. భార్యల మాటలు ఎప్పుడు వినాలా? మీరు చెప్పండి అమ్మా, మీ మాట ఎప్పుడు వినాలా భర్తలు? అమ్మా జీతం వచ్చినప్పుడు వినాలంట కదా, సిచ్యువేషన్ బట్టి. సంతోషం. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, కుటుంబానికి శిరస్సు, భార్యకి శిరస్సు ఎవరు, అంతేకాని భర్తకు శిరస్సు భార్య ఎప్పుడు. కనుక భార్య సలహాలు ఇవ్వచ్చు కానీ భర్త మీద అజమాయిషి ఎప్పుడు చేసి. అలా చేసేందుకే యెజబెలు ఆహాబుకు ఎప్పుడు నాశనం చేసింది, ఆహాబుకు ఒక అడ్డుదలేసింది. దేవునికి ఆహాబుకు మధ్యలో ఏమో తెలుసా, ఈరోజు మీకు అడ్డుదల ఏదో ఒకసారి చూసుకోండి. స్త్రీలారా, పురుషుల జాగ్రత్త. విగ్రహారాధికులతో సహవాసం తగ్గించుకోండి. నాకు చాలా మంది విగ్రహారాధికులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు, హైందవ సహోదరులు ఉన్నారు. వాళ్ళతో సహవాసం చేస్తాం కానీ వాళ్ళు చెప్పినట్టు మనము వెలుగుతుంది. కేవలం క్రీస్తు వైపు మాత్రమే నువ్వు చూడాలి. మూడవదిగా సంఘములకు అడ్డుతెర. సంఘానికి అడ్డుతెర ఎవరు వేసినారు? అపవాది వేసిందే. ఎవరు రాసినట్టు దీనికి? సంఘానికి అడ్డుతెర ఎవరు వేసుకున్నారు? అలాగంటా సంఘానికి వెరీ గుడ్, సంఘం వేసుకుంటుంది.
ఏ సంఘం ఇది? ఇర్మియా గ్రంథం తీయండి, మీకు రుజువుతో చెప్పాలి, మీకు సాక్షాత్తు చూపించాను. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం, 52:13. అతడు ఆ, యెహోవా మందిరమును, ఆ, రాజనగరును, ఆ. యెరూషలేములోని గొప్పవారి ఇళ్ళన్నిటిని కాల్చివేశాడు. అతడు యెహోవా మందిరమును, ఏదనంటున్నా మందిరమును, రెండవదిగా రాజనగరును, మూడవదిగా యెరూషలేములను, లేదంట ఏం చేశాడంట? ఏం చేశాడంట? ఒక సంఘము దేవుడి ఆలయంలోకి వెళ్ళి ఆరాధించలేకపోయాడంట. యెరూషలేము దేవాలయం ఏమైపోయిందంట? తగలబడిపోయింది. ఇప్పుడు ఆ సంఘానికి అడ్డుదల ఎవరు వేసుకున్నారు? ఎవరు వేసుకున్నారు? సంఘమే వేసుకున్నారు. ఎందుకు సంఘం వేసుకుంది అడ్డుదల? దేవుడి మాట వినకపోవటము, దేవుడి కార్యాలను ఎదిరించటము, దేవుణ్ణి విడిచిపెట్టడము, దేవుణ్ణి దుఃఖపరచడము, దేవుణ్ణి బాధపరచడం. ఒక సంఘంలో ఉండాల్సింది ఏంటమ్మా? స్తుతులు, ప్రార్థనలు, ఆరాధనలు, ఆత్మ, సర్వ సంపదలు, దేవుని కార్యాలు జరిగే తత్వం. ఇప్పుడు ఆ యెరూషలేము సంఘంలో ఏమైపోయిందంట? అగ్నితో తగలబడేంత దౌర్భాగ్యమైన అనుభవంలో ఆ సంఘము ఉందంట. ఈరోజు ఈ ప్రపంచంలో స్థాపించబడిన సంఘాలన్నీ మహిమకరమేనా? అడ్డుతెర లేకుండా ఉన్నాయా? జ్ఞాపకం చేసుకుంది. సంఘాలు ఏం చేసుకుంటున్నారు తెలుసా? ఎంతమంది కదా సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఏం చేసుకుంటున్నారు తెలుసా? కొట్టుకుంటున్నారు. సంఘ పెద్దలు పాస్తలు కొడుతున్నారు. పాస్తలు ఏం చేస్తున్నారు? సంఘ పెద్దలు కొడుతూ ఉన్నారు. ఎంతటి దౌర్భాగ్యం తెలుసా? ఈరోజు సంఘమే ఏం చేసుకుంటుంది? క్రీస్తుని చూడకుండా అడ్డుదల వేసుకుంది. ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. దాని తర్వాత ఇప్పటికి 2000 సంవత్సరాలు పైగా, 2026వ సంవత్సరం కదా ఇది. ఇప్పటి వరకు కూడా వారికి దేవాలయం లేదు. ఇప్పుడు కూడా వారికి ఏం లేదమ్మా? దేవాలయము. ఇజ్రాయెల్ ప్రజలకు దేవాలయం లేదు. ఈరోజు మనకు దేవాలయం ఉందా? లేదా మనకి? దీన్ని ఏమంటున్నాం? ఉందా మనకి? ఏమ్మా దేవాలయం ఉందా? ఉంది. మనకి ఇప్పటికీ లేదు. ఏడుస్తాం. ఈరోజు నీకు నువ్వే అడ్డు తెరేసుకుంటున్నావు. సంఘానికి అడ్డు తెరేసుకుంటున్నావు. ఎందుకు వేసుకుంటుంది? దేవుణ్ణి వేదన పరుస్తుంది తప్ప దేవుడి సంఘాన్ని తీసేది. దేవాలయాన్ని కాల్చడం అంటే మామూలు మాట. ఈరోజు ఎవరన్నా చెప్పులు వేసుకొని వస్తే మనం ఏం చేస్తాం? మందిరంలోనికి చిన్న పిల్ల, మన సంఘంలో అదస్సా ఉంది, చిన్న బిడ్డ ఉంది. షోగర్లో బట్టి ఆ బిడ్డ కూడా కొంచెం ఇబ్బందులో పడింది. ఒక్కొక్కసారి తెలియకుండా చెప్పులు తీసుకొచ్చి ఏం చేస్తుంది సార్? లోపల తీసుకొచ్చేస్తుంది. గట్టి కేకలు పెట్టేవారు. అమ్మ ఏమైపోతుందో నాకు భయం వేస్తుంది. ఎందుకు మారుస్తున్నా అంటే చెప్పులు తీసుకొచ్చిన. ఒక చెప్పులు తీసుకొస్తేనే మనం భరించలేం కదా. మందిరంలోనికి మందిరం కాల్చబడ్డామంటే కారకులు ఎవరు? నువ్వే. ఒక సంఘం పడిపోవాలంటే కారకులు తెలుసా? మనమే. ఒక సంఘం నాశనం కావాలంటే కారకులు తెలుసా? ఆ సంఘంలో ఉన్న వారే. సంఘం పరిశుద్ధంగా ఉంటే ఏమిటమ్మా? సంఘం పరిశుద్ధంగా ఉంటే మనము పరిశుద్ధంగా. సంఘం పరిశుద్ధంగా లేకుంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం ఉంట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడనే. ఇది ఒక సంఘానికి బలమైన అధికార ఉంటుంది. ఎవరు వేసుకుంటున్నారంటే ఆ సంఘం వేసుకోవాలి.
ఈరోజు నువ్వు వెళ్తున్న సంఘానికి అడ్డుతెర ఉందా? అడ్డుతెర తొలగించబడిందా? చరణ అంటాడు, అబ్బా మన మందిరంలో మన అడ్డుతెర ఉందన్నా. అంతేనా? కనిపిస్తుంది అడ్డుతెర. అడ్డుతెర అడ్డుతెర అంటే ఇది కాదు. అడ్డుతెర అంటే క్రీస్తుని చూడలేని తత్వమని అర్థం. క్రీస్తు కార్యాన్ని మనము అనుభవించలేని తత్వమని అర్థం. అంతే. ఏదో కట్టను చూసి అడ్డుతెరని కాదు. ఈరోజు మనము క్రీస్తుని చూస్తున్నామా? చూడగలుగుతున్నామా? క్రీస్తుని ఆనందించగలుగుతున్నామా? దేవుడు వాక్యాలు వినగలుగుతున్నామా? వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా? సంఘంలో ఆత్మను పొందుకోగలుగుతున్నామా? సంఘంలో అన్య భాషలు మాట్లాడగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకో. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి, నేను చెప్పాలి, ఒక వ్యక్తి ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆయన కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన అక్కడికి వెళ్ళి దేవుని మాటలు బోధిస్తున్నాడు. అంతే. పైనుంచి పరిశుద్ధాత్మ ఏమైంది తెలుసా? బలముగా కిందికి దిగి వచ్చింది. ఆ సంఘాన్ని అభిషేకించింది. వారి కలిగిన అడ్డుదలను పూర్తిగా తొలగించి క్రీస్తుని వారు చూడగలిగే తత్వాన్ని తెలియజేసింది. ఎవరు ఆ వ్యక్తి? ఎవరి కుటుంబానికి వెళ్ళాడు? ఆ వ్యక్తి పేతురు. ఎవరి కుటుంబానికి వెళ్ళాడు? ఇంకా మిమ్మల్ని కొట్టేస్తా. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి. ఎవరు? కొర్నేలు. కొర్నేలు ఇంటిలో సంఘం ఏమైపోయిందమ్మా? కట్టబడింది. సంఘము స్థాపించబడింది. ఈరోజు నీ సంఘం స్థాపించబడతా ఉన్నా? నీ సంఘానికి కలిగిన అడ్డుతెర తొలగించబడతా ఉన్నా? నువ్వు దేవుని ఆనందించగలుగుతున్నావా? దేవుని సంతోషించగలుగుతున్నావా? నువ్వు మందిరానికి వస్తే మనం ఏం కావాలి? ఇప్పుడు మనోడు చదువుకున్నావు, స్కూల్కి వెళ్ళారు. ఎప్పుడు జాయిన్ అయ్యే స్కూల్లో? పెద్ద పరిచయం లేదన్నా? స్కూల్లో అడిగేది ఏ క్లాస్లో జాయిన్ అయ్యా? నర్సరీ. ఇప్పుడు నర్సరీలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఇంటర్కి వచ్చావా? ఇంటర్ అయిపోయింది. డిగ్రీకి వచ్చావు. అంటే నువ్వు స్కూల్కి వెళ్తే, నర్సరీకి వెళ్తే నిన్ను ఆ స్కూల్ ఏం చేసింది? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయించింది. మరి మందిరానికి వచ్చే నీవు ఇంకా నర్సరీలోనే ఉంటాయట. ఇంకా నువ్వు పాలు తాగే వ్యక్తిగా ఉంటాయట. ఇప్పుడు బరగొట్లాగా ఉన్నాం మనం. పోయి అమ్మ దగ్గర పాలు అది ఊరుకుంటుందా? ఏమంటది? ఈ నా కొడుకే పోయి కాలం వస్తుందిరా, ఇప్పుడు పాలు తాగుతాడు అంటారు కదా. యాతలు నిచ్చదు అట్లా. ప్రియరు బుద్ధి గంట కూడా పోటు. మందిరంలో పాలు తాగితే ఎట్లా? ఇంకా పాలు తాగితే ఎట్లా? ఎట్లా ఉంటారు మందిరంలో? నువ్వు భోజనం చేయాలి అన్నాను. వండి పెట్టి తింటా ఉంటారు. వండి పెడతాను రోజు, ప్రతి వారం ఏం చేస్తా ఉన్నా? మంచి రుచిగా భోజనం చేస్తా ఉన్నా. బిర్యానీ అని, మంది అని, ఒక్కొక్క వెరైటీ, గోంగూర పప్పని, దోసకాయ పప్పని, దొండకాయ ఫ్రై అని, కాకరకాయ ఫ్రై అని, ఇన్ని వెరైటీ వాక్యాలు చెప్తా ఉన్నాం. ఇన్ని అనుభవాలు మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే రూత్ అంటే తెలియకుండా ఎట్లా? ఎస్తేర్ అంటే తెలియకుండా ఎట్లా? పేతురు అంటే తెలియకుండా ఎట్లా? బైక్లో ఎప్పుడైనా పడితే, ఇది పడితే, దీంతో సహవాసం చేస్తే, క్లాస్ పుస్తకాలు చదవబట్టే తల్లిదండ్రులకు ఉండే ఆసక్తి నాకు మంచి ఈత బెక్కం తీసుకొని కొడుకులు కాదు కొట్టాల్సింది. ఎవరికి కూడా తెలుసా? తల్లిదండ్రులు బాధ. పిల్లలకు చిన్నప్పటి నుంచి భలే చదివిస్తారు. రోజు ఒక అధ్యాయం బైబిల్ చదవని చెప్తారు. బైబిల్ ఉండే వారిని కనీసము పరిచయం చేయాలి. ఎంత దుఃఖపడతాడు తెలుసా? ఎస్ఏ నీకు చదువుకోవడానికి నీ కుమారుడికి జ్ఞానం ఇచ్చేది ఎవరు? చదువుకోవడానికి నీ కుమారుడికి వివేచన ఇచ్చేది ఎవరు? చదువుకోవడానికి నీ కుమారుడికి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? క్షేమంగా ఇంటి తీసుకొచ్చేది ఎవరు? నేను అమ్మనంటారా? నా తల్లి నువ్వాపాగానే. నిన్ను పెట్టిందే ఆయన. నువ్వు పెట్టిందే ఆయన. ఆయన వచ్చి వండి పెట్టాడు కాక ఏం పెట్టి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారమ్మా? తల్లిని పెట్టారు. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. ఈరోజు నువ్వు నీ సంఘంలో నువ్వు ఇంకా అడ్డుతెరగా పెట్టుకున్నావు. నీ సంఘం అడ్డుతెరగా ఉంటుంది. నువ్వు సంఘంలో ఎవరిని చూడాలి తెలుసా? పాస్టర్లను చూస్తా.
నన్ను కాదు చూడాల్సింది. ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? ఎంతమంది చూస్తున్నారు? ఇంకా ప్రారంభం కాదు కన్నా ఇప్పుడే చూస్తాం. ఏదో ఒక రోజు చూడాలి. ఆయన వెలుగును చూడాలా, ఆయన వాక్కును వినాలా, ఆయన ప్రసన్నతను చూడాలా, ఆయన హస్తాన్ని చూడాలా, ఆయన మాట వినాలా. ఎన్ని చూడాలి సార్. యెషయా గారు యెషయా చూడలేదండి. ఏం చూసాడు తెలుసా? ఆయన పాదాలు చూసినందుకే ప్రపంచంలో సువార్తను మార్చాడు. మనం యెషయాని చూస్తే ప్రపంచాన్ని మారుస్తామేమో. కనిపిస్తాడే నా మందిరంలో. కనపడ్డా? ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు కనిపిస్తారు మనకి? ఎవరు కనిపిస్తారమ్మా? పుడతానే పిల్లలకు ఎవరు ఫస్ట్ కనిపించేది? అమ్మే. పాలవాసన. ఈమె మా అమ్మ అని పాలవాసన పడి అనుకుంటారు. కొంచెం పెద్దగా అయినాక ఇంకా అమ్మ ముందు తప్ప నాన్న ముందు తప్ప ఎవరు కొత్త దగ్గర కొమ్మన్నా పోరు. ఎందుకు? ఈమె మా అమ్మ, ఈమె మా నాన్న. ఇంటికి వస్తే మనకు అమ్మ నాన్న కనిపించుకుంటే ఎట్లుంటుంది తెలుసా? హృదయం అంతా ఎట్లుంటుంది? ఎంతో ఎంత ఎక్కడ వినావు నాన్న ఇంకా ఇంటికి కదా ఫోన్ చేస్తూ ఉంటాం తల్లిదండ్రులకి. ఇంట్లో మీ అమ్మ నాన్న కనిపించుకుంటే నీకు ఎంత బాధ చేస్తుంది. మరి మందిరంలో ఆయన కనిపించుకుంటే ఎంత బాధ బాగుంటుంది. ఎవరు కనిపించాలి మందిరంలో? ఎవరు కనిపించాలా? రాజులకు రాజు కనిపించాలా, ప్రభువులకు ప్రభు కనిపించాలా, మన రక్షకుడు కనిపించాలా, మన విమోచకుడు కనిపిస్తారా? కనిపిస్తారా? కనుక సంఘానికి ఉన్న అడ్డుతెర ఏం చేసుకోవాలమ్మా? మనమే తీసేసుకోవాలి. మనం ఎలా తీసుకుంటాం? ఆయన్ని ఆనందించుకుంటాం. ఆయన్ని మనము సంతోషించినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళిపోతూ ఈ అడ్డుతెర మనము తీసివేస్తాం. కనుక మూడవది ఫస్ట్ చెప్పండి, ఎవరికి అడ్డుతెర ఉంటుంది? మూర్ఖులకు. మూర్ఖులు అంటే ఎవరు? లోకస్తులా? మూర్ఖులు అంటే ఎవరమ్మా? మూర్ఖులు అంటే ఎవరు? క్రైస్తవులైంది దేవుణ్ణి తెలుసుకోలేని వాళ్ళు, దేవునికి భయపడిన వాళ్ళు, దేవుని కార్యాలని జరిగించలేని వారు, కృతజ్ఞత లేని వారు. రెండవదిగా విగ్రహాలతో ఏముంటుందో ఎప్పుడు అడ్డుతెర ఉంటుంది. మూడవదిగా సంఘానికి. ఎలాంటి సంఘము? క్రీస్తుని చూడలేని సంఘానికి ఏముంటుందంట? అడ్డుతెర ఉంటుంది. నాలుగవదిగా చూద్దాము. నాలుగవదిగా కుటుంబానికి అడ్డుతెర. నాలుగవది ఏదాకమ్మా? కుటుంబానికి అడ్డుతెర. కొత్త నిబంధనలో ఒక కుటుంబానికి అడ్డుతెర ఉంది. ఎవరు ఆ కుటుంబము? వెలుగురా. ఎవరు ఆ కుటుంబము? అననీయ సప్పీరా. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనం. భారతమ్మ చదువునైనా. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం మొదటి వచనం. పేజ్ నెంబర్ 107. మొదటి వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మేను. భార్య ఎలుకనే వాడు దానిలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల యొద్దకు పెట్టాడు. చాలు. హల్లెలూయా. ఈ ఇంగ్లీష్ మీడియం ఇదే బాగా. ఈసారి ఇంగ్లీష్ పెడుతున్నాం, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు ఇంగ్లీష్ చదవండి నమ్మడం చదువుతారు, తెలుగు అడిగేసరికి బాగా. నాకు ఇంగ్లీష్ చదవమంటే బాగా. అంతేనా? సంతోషం. చదువుతాం కానీ వాళ్ళ మేము తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అదే ఇబ్బంది ఇక్కడ. సరే, సంతోషం. కుటుంబాలకు అడ్డుతెర. కుటుంబాలకు ఏముందమ్మా? బైబిల్లో కొత్త నిబంధనలో అప్పటికే యేసయ్య అడ్డుతెర తీసేసాడు. అన్నయ్య సప్పీరా అనే ఇద్దరు ఉన్నారంట. వీరు దేవుని నమ్మారు, క్రీస్తుని నమ్మారు, క్రీస్తును ప్రేమించారు, క్రీస్తును ఆనందిస్తున్నారు. క్రీస్తు కొరకు ఏమన్నారంట? అంటే ఇప్పుడు క్రీస్తును ప్రేమించకుంటే పొలాన్ని మనము అమ్ముతామా? క్రీస్తును ప్రేమిస్తేనే. క్రీస్తును ప్రేమించారు, క్రీస్తు సేవ కొరకు. హల్లెలూయా. నిద్ర వస్తుందా? రాత్రి టైం వేసి నేను రన్ను కాదు గాడిద.
హల్లెలూయా. ఆనందించే చొలపడం అనుకుంది చెప్తుంటే సంతోషం యారున్నాను అన్నని చేస్తారు. ఓకేనా? ఇప్పుడు పొలాన్ని దేవుని కొరకు అమ్మారు. మొత్తం ఆ డబ్బులన్నీ ఎవరికి ఇవ్వాలంట? ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? కొంచెం దాచుకొని కొంచెం దేవునికి ఇస్తున్నారు. మరి మేము కూడా అట్లే చేస్తున్నాం కదా మా కుటుంబాల్లో. అసలు దశభాగాలేమో అయినా దేవుడు మమ్మల్ని బతికిస్తాడు, ఈడే వీళ్ళని చంపేశాడు ఏంటి? ఇక్కడ ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వకూడదు, ఇవ్వద్దు, ప్రాబ్లం లేదు. దేవునికి ఇస్తానని చెప్పి నువ్వు పరిశుద్ధాత్మను మోసపరచు, పరిశుద్ధాత్మను దుఃఖపరచు. మన సంఘంలో మనం కానుక అయ్యామని ఎవరికి చెప్పము. ఎందుకు? కానుక అనేది దేవుణ్ణి ఆనందించడానికి ఎప్పుడు అడ్డు కాదు. మందిరానికి వస్తున్నామంటే కానుకేయడానికి కాదు మందిరానికి వచ్చేది మనం. ఎందుకు మందిరానికి ఎందుకు వస్తాం? ఆనందిస్తాం. మన కాదు ఉంటే వేస్తాం, లేకుంటే లే. కానీ ఆనందాన్ని మనకి విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా మన దగ్గర ఆనందించే శక్తి ఉన్నా ఆనందించే శక్తి లేకున్నా మందిరంలో ఏం చేయాలమ్మా? ఆనందించాల. ఈరోజు ఒక కుటుంబము భార్య భర్తలు ఎలా ఉండాలి? అండర్స్టాండింగ్తో ఉండాలి. దేవుని సేవలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి. అంతేగాని కుటుంబాన్ని ఒకరు ఒకదారైతే ఇంకొకరు ఇంకొక దారైతే కుటుంబం ఎలా వర్తిల్లుతుంది? ఎలా వర్తిల్లుతుంది? ఈరోజు చాలా వరకు భార్యలు హింసించబడుతున్నారు భర్తల ద్వారా. ఎందుకు తెలుసా? భార్యలేమో దేవుని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారు, ఈ భర్తలేమో నమ్మకపోగా మళ్ళా భార్యలను పంపరాపరలు ఇచ్చి మందిరానికి పోవద్దు, పోతే వ్యభిచారానికి వెళ్ళవో, నాకు వచ్చే నష్టమేమీ లేదు. యాడికి పోవద్దంట? మందిరానికి పడిపోవద్దు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా, ఎంత దౌర్భాగ్యమైన అనుభవాలు కదా. కుటుంబానికి అందుకే అడ్డుతారు. వారి కుటుంబానికి వారు ఏం చేస్తారు తెలుసా? అడ్డుతారు. వారి ఆశీర్వాదాలకు వారు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు కుటుంబం అంటే ఐక్యత, కుటుంబం అంటే ప్రేమ, కుటుంబం అంటే ఆదరణ. నువ్వు ఎంత సంపాదించు, నువ్వు చేసిన సంపాదన ఆడపోతుంది తెలుసా? చిరిగిన సంచిలో. నువ్వు దేవుడు లేకుండా, నువ్వు క్రీస్తు లేకుండా నువ్వు ఎంత పరిగెత్తినా ఈ జీవితము పైపెచ్చు. మన ఆరోగ్యాన్ని మనమే పంపరాపలేంటి తెలుసా? మన ఆరోగ్యాన్ని మనమే. కుటుంబం అంటే ప్రేమ, కుటుంబం అంటే ఐక్యత. ముందు కుటుంబంలో ఎవరిని చూడాలి? మనము ఎవరిని చూడాలి? మన కుటుంబంలో ఎవరిని చూడాలరా? యేసయ్యని చూడాలమ్మా. మన కుటుంబంలో యేసయ్య ఉండాలి. నీ కుటుంబంలో యేసయ్య లేకుండా ఎట్లా? యేసయ్య ఎట్లొస్తాడా? డౌట్ కదా. యేసయ్య ఎట్లొస్తాడు చెప్పండి? యేసయ్య ఎట్లొస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. దానిలో ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన నామాన్ని స్థుతిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానంటాడు. మన యేసయ్య మన కుటుంబం మధ్యలో ఉంటాడు. మా ఈశాన్యంలో ఉంటాడు. యాభూలో ఉంటాడు. అన్నిలు యాభూలో పెట్టారు దేవుడిని. దేవుడు ఉన్నాడు, బరువు పెట్టద్దు. దేవుడే ఒక బరువు పెట్టద్దు. మన దేవుడు మన మధ్యలోనే ఉంటాడు. నీ కుటుంబంలోని మధ్యలోనే ఉంటాడు. ముందుగా దేవుడు కనిపించాల్సింది నీ కుటుంబంలోనే, తర్వాత మందిరంలో ఎలా కనిపిస్తాడు? ఎందుకంటే ఇది ఆయన్ని నీ కుటుంబంలో కనిపించాలి. నీ కుటుంబంలో అడ్డుదెర పెట్టుకోవద్దు. నీ కుటుంబంలో అడ్డుదెర పెట్టుకోవద్దు. నీ కుటుంబంలో క్రీస్తు చూడాలి. నీ కుటుంబంలో క్రీస్తు పలకరించాలి. నీ కుటుంబంలో ప్రతి కార్యం ఆయన చేయాలి. నీ కుటుంబంలో ప్రతి కార్యాన్ని ఆయన సఫలపరచాలి. నీ కుటుంబంలో ఆయనే లేకుంటే నువ్వు ఎంత మొరపెడితే ఏం రా? నువ్వు ఎంతగా ఆయన స్థుతిస్తే ఏం రా? ఈరోజు కుటుంబం కట్టబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలి? క్రీస్తు వ్యక్తులు. ఒకవేళ భర్త మారట్లేదంటే భార్య ఏం చేయాలి? పేతురుగా అయిపోయారు. భార్య యొక్క పవిత్ర
నడవడికతో భర్తను ఏం చేయాలంట? ఆకర్షించాలంట. బైబిల్ చెప్పనవసరం లేదంట. బైబిల్ వారికి బోధించాల్సిన అవసరం లేదు, స్వార్థ చెప్పాల్సిన అవసరం లేదు. భార్య మాదిరికరంగా క్రైస్తవురాలా కనిపిస్తుంచాలంట. భర్తలు ఏమైనా తెలుసా? చాలా మంది అనుకుంటారు భార్యలు బలహీనని. కాదు, భర్తలే బలహీన. భార్య భర్తను దేవుడు రాబట్టండి. భార్య తన శక్తి అది. అవును, ఈరోజు మీ కుటుంబానికి మీరే కట్టుకోవాలి. మీ కుటుంబానికి మీరే అడ్డు తెర వేసుకోవాలి. బైబిల్లో ఒక కుటుంబము సంఘాన్ని స్థాపించింది. తన కుటుంబం ఫలించేలా చేసుకుంది. కొత్త నిబంధనలో ఎవరికైనా అప్పుల ప్రిస్కిల్లా ఇద్దరు భార్య భర్తల బంధం, సేవ, పరిచర్య, దేవుడితో కలిపే విధానం పౌలు గారికి నమ్మకమైన బిడ్డలు. పౌలు గారు అంటారు, నా ఆత్మీయ కుమార్తె ప్రిస్కిల్లా ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటారు. చాలా నమ్మకస్తురాలు. మన మందిరంలో ప్రిస్కిల్లా ఈ పౌలు గారికి నమ్మకం ఉంటారు. ఈరోజు మనం ప్రయాసపడాలి. మన కుటుంబాన్ని మనమే కట్టుకొని. ఎవరి నుంచి కడతారమ్మా? ఎవరి నుంచి కడతారు మన కుటుంబాన్ని? భార్య స్ట్రాంగ్గా ఉంటే ఇంట్లో ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి? భర్త కాదు. పిల్లలతో నాన్న సేపు సమయం గడుపుతారా, అమ్మాయి సేపు సమయం గడుపుతుంది? నాన్న లేకపోతే రాత్రి దర్శనం ఇస్తారు. అమ్మ పిల్లని ఎలా ఆకర్షించవచ్చు, ఎలా పెంచవచ్చు, ఎలా తీసుకొని పెంచవచ్చు. కనుక అమ్మ ఇంట్లో ఏం చూపారు తెలుసా? ఈ అడ్డుతెరను తొలగించి ఎవరిని పరిచయం చేయాలి తెలుసా? యేసయ్యను పరిచయం చేయాలి. కుటుంబంలో కృపావరాలు నెలచెందాలి. కుటుంబంలో కృపావరాలు దిగి రావాలి. ఇప్పుడే అడ్డుతెర తొలగించబడుతుంది. 5వదిగా చూద్దాము. ఆత్మకు అడ్డుతెర. 5వదిగా ఏంటైనా ఏంటైనా ఆత్మకు అడ్డుతెర. ఎవరు నేర్చుకున్నారు ఆత్మకు అడ్డుతెర? బైబిల్లో కొత్త నిబంధనలో పరిచయం ఎవరు ఉన్నారా? రాయద్దండి అమ్మ, నా సైడ్ అందరు రాస్తే నేను ఎవరికి చెప్పాలా? ఏం పర్వతమ్మా రాస్తానే ఉండవు, తల కిందికి వేసుకుంటూ నా సైడ్ రాను. ఎవరు ఆత్మకు అడ్డుతెర వేసుకున్నారు కొత్త నిబంధనలో? ఆత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి ఆయన. ఆత్మకు అడ్డుతెర. ఆత్మ మాకు వద్దో, ఆ వచ్చే ఆత్మ కూడా మా దౌర్భాగ్యమైన మనస్సాక్షి వల్ల ఆ ఆత్మ ఆయన ఎవరు గాలి చేసే శ్రీమోన్. అపోస్తల కార్యాలు ఎక్కడ ఉన్నారైనా 8వ అధ్యాయంలో ఉంటాడు. ఇప్పుడు ఆత్మ ఎట్లా వస్తుంది చెప్పండి? ఆది అపోస్తల దగ్గరికి వెళ్తాం. 2వ అధ్యాయం, అపోస్తల 2వ అధ్యాయంలో వెళ్తాం. ఆత్మ ఎట్లా వచ్చింది వాళ్ళ మీదకి? ఏక మనసుతో, ఏకాత్మతో, విశ్వాసముతో, నిరీక్షణతో 50 దినములు వారు ఆత్మ కొరకు కనిపెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. స్టెఫెన్ అభిషేకించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనము నిరీక్షణ, ప్రేమ, వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, ఏక మనసు, ఏకాత్మ కలిగి మనం ప్రార్థిస్తే మనకు కూడా ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దిగిస్తుంది. ఈరోజు దాడి చేసే సీమోను వలె మన హృదయాన్ని చక్కగా ఉంచుకోకూడదు. ఎట్లా ఉంచుకోకూడదు? పేతురు అంటున్నాడు, నీ హృదయము నా దేవుని యొక్క నమ్మకమైనదిగా లేదు, చెడిపోయింది. కనుక నీవు ఆత్మను పొందుకోవాలి. డబ్బుతో ఆత్మను పొందుకుంటారు చెప్పండి? డబ్బుతో ఆత్మ వస్తుందమ్మా అంటే మొట్టమొదటి నేనే కొనుక్కుంటాను. ఎవరమ్మా? నేనే కొనుక్కుంటాను. డబ్బుతో ఆత్మ దాడి చేసే సీమోను మారుమోసుకుంటుంటే అతని కలిగిన అడ్డుతెర. ఈరోజు మీకు ఎందుకు అడ్డుతెర ఉంది తెలుసా? ఆత్మను పొందుకోకుండా మీ జీవితాలు అడ్డుతెర ఎందుకు ఉంది? అన్ని భాషలు మాట్లాడకుండా మీకు అడ్డుతెర ఎందుకు ఉంది? మీ హృదయం దేవుడి ఎదుట నమ్మకమైనదిగా, సరైనదిగా లేదు. కనుక మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని మనమే ఏం చేసుకోవాలమ్మా? ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని మనమే సరి చేసుకోవాలి. మీ హృదయం నువ్వే సరి చేసుకుంటే ఇంకెవరు చేస్తారు? నేను చేస్తానా? నేను హృదయం బాగుంటుంది. నేను పోయినాక
ఎలా రాజా కదా? నీ హృదయము పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు నీ కలిగిన ఆ అడ్డుతెర తొలగించవచ్చు. ఈరోజు ఎంతమంది ఆత్మను పొందుకోకుండా అడ్డుతెర ఉందో మిమ్మల్ని మీరే మీ హృదయాలు వేస్తాం, మీకు మీరే జ్ఞాపకం చేసుకోండి. అడ్డుతెర పోవాలి. ఏం పోవాలమ్మా? అడ్డుతెర పోవాలి. కనీసం మా పట్ల ఉన్న అడ్డుతెర పోవాలి. గట్టిగా ఆరాధన, గట్టిగా దేవుని కార్యక్రమంగా జరగాలి. అడ్డుదలని పెట్టుకోండి. ఆరోగ్యంగా అపోస్తల కార్యంలో 19వ అధ్యాయము 11వ వచనం నుంచి త్వరగా చదవాలి. స్పీడ్గా చదవాలి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగులతో పిలిచినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారకులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పడిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. చాలు. హల్లెలూయా. దాని తర్వాత ఈ మాట చదవండి. యూదుడైన స్కెవాయాను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగున చేయుచుండిరి. ఈరోజు దేనికి నువ్వు అడ్డు తెరేసుకుంటున్నావు తెలుసా? దేనికి అడ్డు తెరేసుకుంటున్నావు నువ్వు? కృపావరాలకి. దేనికి అడ్డు తెరేసుకుంటున్నావు? కృపావరాలకి నీకు నువ్వు అడ్డు తెరేసుకుంటున్నావు. కృపావరాలు లేకుండా ప్రార్థన ఎవరి చేతుల మీద అంటే వాళ్ళ చేతుల తలల మీద ప్రార్థనలు చేయొద్దండి. కృపావరం లేకుండా పోయి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి సహవాసం అంటారు. దాన్ని ఏమంటారా? సహవాసం కాదు, సాహసం. వెరీ గుడ్. సాహసం చేయొద్దండి. దయ్యాలతో ఆటలు ఆడొద్దండి. జాగ్రత్త. ఎవరంటే వాళ్ళు నాకు చెయ్యిందని, నాకు బలం ఉందని ఎవరి మీద వారి మీద చేతులు పెట్టి ప్రార్థనలు చేయొద్దండి. అలా చేస్తే ఏమైందండి తెలుసా? దయ్యం చెప్తున్న సాక్ష్యం అండి. అందుకు ఆ దయ్యం నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరిన అడగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వాడి మీద పడి వారిలో కొందరు లొంగదీసి గెలిచిన. అందుచేత వారు దిగంబరులై గాయం కలిగి ఆ ఇంట నుండి పారిపోయింది. ఈరోజు వాళ్ళలో ఉండే దురాత్మ ఎవరిలోకి వస్తుంది? హస్త నిక్షేపణ అభిషేకం లేకుండా మనం ఎవరి మీద అంటే వారి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయకూడదు. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? దూరం నిలబడి ప్రార్థన చేయాలి. కృపావరాలు కావాలి. ఈరోజు కృపావరాలు పొందుకోకుండా నీకు నువ్వే వీళ్ళలాగా అడ్డుదల పెట్టుకుంటావు. సాహసం ఏం చేస్తున్నారు? సాహసం. అభిషేకాలు లేకుండా అభిషేకం చేసే పనులు చేయకూడదు. పిలుపు లేకుండా దేవుని సేవ చేయకూడదు. ఈరోజు చాలా మంది పిలుపు లేకుండా దేవుని సేవ చేసి ఏమైపోతారో తెలుసా? భ్రష్టులు అయిపోతా ఉంటారు. అందుకే యాకోబు భక్తులు ఏమంటున్నాడు? త్వరపడి సేవకులు కావడానికి 3వ అధ్యాయం 1వ వచనంలో త్వరపడి సేవకులు కావడానికి మీరు తొందరపడొద్దండి. సేవకులకు ఎంత శిక్ష ఉంటుందమ్మా? మాకు 2, మీకు ఒకటైతే మాకు 2. మీరు అనుకోవచ్చు, అబ్బాయికి ఈయనకి స్నానం వచ్చింది, భలే ఉంటాడు ముళ్ళబాట అయితే అంటమ్మా, ముళ్ళు కూర్చుంటుంటాయి మాకు. తమాష కాదు. గుడికి పోయినా ఎడంకి పోయినా నరకానికి పాపం ఏం లేదు. 200 అగ్గిలో విలవిలలాడుతున్నారు. సేవ అంటే మామూలు. ఈరోజు చాలామంది క్రీస్తు యొక్క అభిషేకాలు లేకుండా, క్రీస్తుతో నడవకుండా, క్రీస్తుతో జీవించకుండా మేము గొప్ప, మా జీవితాలు గొప్ప, మా బ్రతుకులు గొప్ప, మేము గొప్పవారమని అనుకుంటా ఉన్నాము. అలాంటి వారందరికీ అంటే ఆ అడ్డుతెర దయ్యాలు ఇస్తారు. దయ్యాలు వాళ్ళని కడతాయి. దూరపడతాయిటమ్మా. దయ్యాలు వాళ్ళని జాగ్రత్త. దయ్యాలంటే ఏముందిలే, యేసునామం నా దగ్గర ఉంది ఉండాలా, కానీ నీకు అర్హత కూడా ఈరోజు అర్హత సంపాదించుకోలేకుండా అడ్డుతెర నీకు దయ్యం సాక్షి ఉన్నాడా?
నేను యేసుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, వీరెవరో నాకు తెలియదు. ఇలా మీ గురించి దైవం సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తా ఉంది? ఈడు నావాడే, ఆమె నాదే, ఆడు నావాడే, మేమంతా దయ్యాలని అంటుందే. చెప్పండి, మా బ్యాచ్లు అంటున్నారా? జాగ్రత్త. యేసు నామంలో శక్తి ఉంది. ఈరోజు మీరు ఆత్మ వరముల కొరకు పోరాడాలి. అడ్డుదల మీరే పెట్టుకుంటున్నారు. అడ్డుదల దేనివల్ల వస్తుంది తెలుసా? గర్వము, అహంకారము, దీనివల్ల అడ్డుదల వస్తుంది. ఆత్మ కృపావరం మనకు ఎందుకు రావు తెలుసా? గర్వం వల్ల, అహంకారం వల్ల, హెచ్చింపు వల్ల. ఇవన్నీ తగ్గించుకుంటే మనం కలిగిన అడ్డుదల తొలగించబడి కృపావరాలతో నింపబడి పౌలు గుడ్డలయ్యేవారటమ్మా స్వస్థతలు. కానీ ఈ కాలంలో ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే స్వస్థత చేస్తేనే సేవకులు కాదు. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు ఇదే మరలా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయాలు చెప్తున్నాడు? 11:12 చెప్తున్నాడు. కృపావరములు, ఆత్మవరములు అనేకములు, ఒకరికి వాక్యం చెప్పే విషయంలో, ఒకరికి బోధించే విషయంలో, ఒకరికి ప్రవచించే విషయంలో, ఒకరికి అర్థం చెప్పే విషయంలో, ఒకరికి స్వస్థత విషయంలో, ఒకరికి అద్భుతాలు చేసే విషయంలో. ఇట్లా కృపావరం చాలా, అందరికీ ఒకటే ఉంటాయని కాదు, ఒక్కొక్కరికి ఒకటే. కానీ ఈ కాలం సేవకులు ఎలా అయిపోయారు తెలుసా అమ్మా? స్వస్థత ఉంటేనే వాడు సేవకుడు, మేమే సేవకులము అని అనుకుంటున్నారు. అదే క్రీస్తు దగ్గర ఉన్నప్పుడు నీ నామంలో స్వస్థత పరిచయం అయినా కూడా నువ్వు మమ్మల్ని పక్కన పెట్టేసే. మరి నీ స్వస్థతలు ఏమైపోయి క్రీస్తుని పక్కన పెడుతున్నాడుగా. ఈరోజు మనకు కావాల్సింది స్వస్థతలు కాదు, ఈరోజు మనకు కావాల్సిన అద్భుతాలు కాదు, ఈరోజు మనకు కావాల్సింది సరైన నడిపింపు. సరైన నడిపింపు లేకుండా నువ్వు క్రీస్తులు ఆనందించగలవా? రేపు క్రీస్తు రాగలను ఎత్తబడగలవా? క్రీస్తు నడవగలవా? క్రీస్తు రాగంలో కనీసం మీకు తెలుసా ఎవరు ఎత్తబడతారు? ఇదే ఒక మాట చెప్పండి, సింపుల్ మాటతో చెప్పవచ్చు. ఎలాంటి వారు ఎత్తబడతారు క్రీస్తు రాగంలో? క్రీస్తు రాగంలో ఎలాంటి వారు ఎత్తబడతారు? సగం ఎత్తబడతారా? ఎలాంటి వారు అన్నా ఏ ఇంకా నాకు మంచి పేరు, వెరీ గుడ్. ఇంకా ఇంకొక మంచి మాట, మంచి మార్గం వెళ్ళడం. ఇంకో మాట, చిన్న ఉదాహరణ చెప్తా, వాడి చిన్నోడికి చెప్తా, మీరు చెప్పండి. 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు వస్తాయి పాస్ అవుతావు అమ్మా? ఎన్ని సబ్జెక్టులు పాస్ అయితే పాస్ అవుతావు కదా? ఇప్పుడు చెప్పండి, మరి నేను అడిగిన జవాబు సంపూర్ణం అని. రాకడలో ఎలాంటి వాళ్ళు ఎత్తబడతారు? 5 సబ్జెక్టులు పాస్ అయినా ఒక్క సబ్జెక్టే పోయింది, నేను నన్ను పాస్ చేస్తామంటే పాస్ అయినా నేనేమంటారు? లెక్కల్లో 99 వచ్చాయి, హిందీలో 10 వచ్చాయి, పాస్ అవ్వేలా అంటే ఏంటి? ఈరోజు స్వస్థతలు కాదు, ఈరోజు అద్భుతాలు కాదు, క్రీస్తులోంచి మనం చూడాల్సిన స్వస్థతలు కాదు, క్రీస్తులోంచి మనం చూడాల్సిన అద్భుతాలు కాదు, క్రీస్తులోంచి మనం చూడాల్సిన ఆశ్చర్యకారాలు కాదు, సంపూర్ణులుగా మనము మార్చుకుంటామే. అందులో అన్నీ వస్తాయి. స్వస్థతలు ఉంటేనే సంఘాలు, స్వస్థతలు ఉంటేనే అద్భుతాలు, స్వస్థతలు ఉంటే ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఉంటే క్రైస్తవ సంఘాలని చెప్పడం అబద్ధం. ఒక్కొక్కరికి ఒక గొప్ప వరాలు కనుక నీకు కలిగిన అడ్డుదల నువ్వే తొలగించుకోవాలి. తొలగించుకుంటారా? తొలగించుకుంటారమ్మా? తొలగించుకోవాలి. అలా తొలగించుకుంటే మన జీవితాల్లో ఏది సాధించాలి. 7వదిగా క్రీస్తు నుంచి ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి తెలుసా? ఆశీర్వాదాలు. ఇంకా క్రీస్తు నుంచి ముఖ్యంగా మనం ఆశించేది ఆశీర్వాదాలు. ఏమున్నాయమ్మా? ఆదరణ. ఏ చెప్పుకుంటే కూడా చాలా ఉన్నాయి. ఆయన చెప్పిందే కదా ఆశీర్వాదాలే. క్రీస్తు నుంచి ఎక్కువగా మనం కోరుకునేది ఏంటి? ఆఫీస్లో అయినా, వ్యాపారాలు అయినా, ఏదానైనా మనం ముందుగా ఏం చెప్తాం? ఏం చెప్తాం? యూనివర్సిటీ నాకు ప్రమోషన్ ఇస్తారా, నాకు శాలరీ ఇస్తారా, సంవత్సరం అయితే మనం ఏం పెడతాం?
ఎంత హైక్? 10%, 20%, 5% మన పడుతుంది. అవునా? మరి మన ఆశీర్వాదాలకి మనమే అడ్డంకులు ఎట్లా మారుతున్నాం? మన ఆశీర్వాదాలకు ఎవరు అడ్డంకి? అడ్డుతెర. మన ఆశీర్వాదాలకు అడ్డుతెర ఎవరు? మనమే. ఎందుకు మన ఆశీర్వాదాలకు మనం అడ్డుగా మార్చబడుతున్నాం? ఎందుకంటే మన పాపములే మన ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్నాయని ఇర్మియా భక్తుడు తెలియజేస్తుంది. నీ ఆశీర్వాదాలకి ఆటంకం ఏంటమ్మా? నీ పాపాలే, నీ బలహీనతలే, నీ దౌర్భాగ్యమైన అనుభవాలే, నీ దౌర్భాగ్యమైన స్థితే. ఒక వ్యక్తి తనకు తాను జయిస్తేనే జయించి. తప్పిపోయిన కుమారుడికి ఎంతమంది? ఆ తండ్రికి ఎంతమంది కుమారుడు? ఇద్దరు కదా. ఎవరు తొలగిపోయారు? తండ్రి వెళ్ళి తెచ్చుకున్నాడు బతికాడు. అతనే జయించి ఏం చేశాడు? ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇస్సాకు ఎంతమంది కుమారుడు? పేర్లు చెప్పండి. ఏశావు, యాకోబు. ఏశావు ఇస్సాకుతోనే ఉన్నాడు. ఆశీర్వదించబడ్డాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆశీర్వదించబడ్డాడు. ఏశావు ఆశీర్వదించబడ్డాడు. తన తండ్రితో ఉండి ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం లేని వ్యక్తి ఎవరు? యాకోబే కదా. ఆశీర్వాదం లేక బానిసగా జీవించాడు. 20 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. ఏ సంపద లేదు, ఏ ఆస్తి లేదు. ఇప్పుడు దేనికోసం కొట్లాడుతున్నాడు తెలుసా? యాకోబు ఆశీర్వాదం. ఈరోజు యాకోబుకు ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? తన కుటుంబమే. యాకోబు ప్రేమించినట్టు కుటుంబాన్ని బైబిల్ చరిత్రలో ఎవరు ప్రేమించారు? కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి ఎవరు తెలుసా? దేవుడి కంటే కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి ఎవరు తెలుసా? యాకోబే. అందుకే ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే కుటుంబాన్ని వదిలేసాడో, భార్యను వదిలేసాడో, పిల్లలు పంపించేశాడో, ఒంటరిగా ఉన్నాడు. యాకోబే పొందుకున్నాడు. ఈరోజు నీ ఆశీర్వాదం కారణము నీ కుటుంబమే రాకపోవడానికి కారణం. ఈరోజు నీ ఆశీర్వాదానికి రాకపోవడానికి కారణము నీ ప్రవర్తనే. నీ కుటుంబాన్ని ప్రేమించాలి కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు. నీ పిల్లలను ప్రేమించాలి కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు. ఈరోజు అడ్డుదల మీరే పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? అడ్డుదల మీరే పెట్టుకోరు. మీ ఆశీర్వాదాలు మీరే అడ్డుదల. అడ్డుదల తీసేసుకోవాలి. అడ్డుదల ఏం చేయాలి? తీసేసుకోవాలి. అడ్డుదలను తొలగించుకోవాలి. అది మీ చేతిలో ఉంది. ఆయన ఆ కల్వరిలో మరణించిన వెంటనే అడ్డుదల ఏదైపోయింది? చిరిగిపోయింది. కానీ ఇంకా నువ్వు అడ్డుదలలోనే ఉంచుకోవు. ఇంకా నువ్వు క్రీస్తుని చూడాలనుకుంటున్నావు. ఇంకా నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉంటున్నావుగా. నువ్వు ఇప్పుడు ఈ స్థలం నుంచి ఏ స్థలానికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలం నుంచి ఏ స్థలానికి వెళ్ళాలి? వెళ్తావా? అప్పట్లో పరిశుద్ధ స్థలంలో ఉండి అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళేవాళ్ళు చెప్పండి? ఓన్లీ ఒక్క వ్యక్తే, యాజకుడే. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏమంటాడు తెలుసా? నేను ఒక్కనే కాదు, నాతో పాటు మీరు కూడా రావాలి. నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము మిమ్మును కూడా ఆ సింహాసనంలో కూర్చోబెడతాను దేవుడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నువ్వెక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో నువ్వెక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 10 మంది కన్యకలు అందరూ మందిరంలో ఉన్న వాళ్ళే. కొంతమంది పరిశుద్ధ స్థలంలో ఉన్నారు, కొంతమంది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. అందరు ఎక్కడ ఉన్నారు? మందిరంలో. ఎవరు ఎత్తబడ్డారు? ఎవరు పెళ్లి కుమార్తె ఉన్నారు? అతి పరిశుద్ధ స్థలం అనగానే నూనె కలిగిన వారు మాత్రమే ఎత్తబడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి నీ స్థానం ఎక్కడికి పోవాలి? ఎట్లా పోతాం? నీకు కలిగిన అడ్డుతెరలు పొరపాటున మధ్యం అయిపోతానే శరణ్ కలిసి శిక్షేది నేను మన కొడుకోలే కావాలి. అడ్డుతెర తీయగా పోతాం అవుతారు కదా.
అవతల ఉంది యాభై నా ఇల్లే ఉంటాడు. అడ్డుదల అంటే కాదు, ఆత్మీయ అనుభవాల్ని ఆటంకపరుస్తున్న ఒక భయంకరమైన తత్వము అడ్డుదల. దాన్ని నువ్వు జయించాలి. ఈ అడ్డుదల ఎంతమందికి ఉంటుంది, ఎన్ని అనుభవాలు ఉంటుంది చెప్పండి. బట్ బుక్కులు వేయండి, అందరు బుక్కులు వేయండి. నేను ఏడు చెప్పేది చాలా ఉంటాయి. ఏమా ఆశీర్వాదాలు కట్టుదల బుక్కులు వేయాలా భారతమ్మా. ఆ తర్వాత రాసుకుంది బయటికి వెళ్ళి చికెన్ ముక్కలు తింటే రాసుకుంది. సరేనా అమ్మా? మీరు రాసారా? లేదుగా? ఇప్పుడు ఎప్పటిదో వాక్య పక్షం ఏంటి? అడ్డుదల అంటే చెప్పండి. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉండేదే అడ్డుదల. మీ ఆత్మీయ జీవితంలో క్రీస్తును చూడకుండా ఆపేదే అడ్డుదల. ఎంతమందికి అడ్డుదల ఉంటాయి? మొట్టమొదటిగా ఎలాంటి వాళ్ళకి అడ్డుదల ఉంటుంది? యోగమా ఉదాహరణకి వెరీ గుడ్. క్రైస్తవుల మూర్ఖులకు నాబాలు వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకు భారతమైన గట్టిగా తెలిసినట్టుంది. వెరీ గుడ్. అడ్డుదల ఉంటుంది. రెండోది ఎలాంటి వాళ్ళకి అడ్డుదల ఉంటుంది? విగ్రహారాధికులకు అడ్డుదల ఉంటుంది. మూడోదిగా సంఘానికి, మన సంఘానికి అడ్డుదల ఉందే ఉంటే మీరే కాదు, నాకు నేను సంబంధించినట్టు కాదు. సంఘానికి మీరు ఈ సంఘంలో క్రీస్తులో ఆనందించలేకపోతే అడ్డుదల ఉన్నట్టే. దానికి కారణం ఎవరు తెలుసు? నేను కాదు, నేను గట్టిగా పోరాడతాను. ఎవరు? మీరే. నాకు సంబంధించింది కాదు, జాగ్రత్త. దానికి సాక్ష్యం మీరే చెప్పాలి. నాలుగోదిగా మీ కుటుంబాలకు అడ్డుదల ఎవరు? మీరే. అనేది కాదు, స్నాప్ బుద్ధి చెప్తాను. మీ కుటుంబాలకు ఉన్న అడ్డుదల మీరే. ఏం కాదు సాధ్యం? ప్రార్థన 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 ప్రార్థన. కుటుంబంలో ఉండాల్సింది ఏంటి? ప్రార్థన. స్తుతులు ప్రార్థన, స్తుతులు ప్రార్థన. మన కుటుంబాలు ఏముంటుందో చుట్టూ గొప్పలు ఉంటుంది. 24 గంటలు బూతులు ఉంటాయి, 24 గంటలు అవమానపరచుకోవాలి ఉంటాయి. జాగ్రత్త. క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి? నీతిమంతుల గుడారాలలో ఏమంట? ఏమనిపిస్తుందంట? సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. మన కుటుంబాల్లో సినిమా పాటలు, మన కుటుంబాల్లో భోజనం, మన కుటుంబాల్లో కుళ్ళు కల్మషాలు, మన కుటుంబాల్లో అవమానాలు, మన కుటుంబాల్లో బంధకాలు, మన కుటుంబాల్లో బాంధవ్యాలు ఇవన్నీ ఉన్నాయి. జాగ్రత్త. మన కుటుంబాలు ఏమన్నా క్రీస్తుని స్తుతించే తత్వమే ఉండాలి. అట్లీస్ట్ మీ బెడ్రూమ్లో మీరు మెయింటైన్ చేయాలి. చూద్దాం, మీ బెడ్రూమ్లో అడుగు పెట్టాలి. ఏమైనా నాలాంటి వాళ్ళు వచ్చారనుకోండి పొరపాటున మీ బెడ్రూమ్లోకి, నాకేం స్పర్శ రావాలి తెలుసా? దయ్యాల స్పర్శ రాకుండా చాలు. ఏ స్పర్శ రాకుండా చాలు? దయ్యాల స్పర్శ రాకుండా చాలు. పరిశుద్ధాత్మ స్పర్శ రావాలి. పరిశుద్ధాత్మ స్పర్శ రావాలంటే ఎలా వస్తుందమ్మా? మీ కుటుంబంలో ప్రార్థన. ఓకేనా? ఐదోదిగా అబ్బా సూపర్ సూపర్. ఆత్మకు అడ్డుదల. ఎలా వస్తుంది ఆత్మకు అడ్డుదల? ఎవరు వేసుకుంటారు? హృదయము సరిగా లేని వారు మాత్రమే ఆత్మకు అడ్డుదల వేసుకుంటారు. ఆరోదిగా కృపావనంలో అడ్డుదల దేంతో వస్తుంది తెలుసా? నా అంతవాడు నేనే లేదంటే ఇప్పుడు సచ్చిందారే ఆడే ఆత్మ చచ్చిపోయాడు. నీ ఆత్మాడే చనిపోయాడు. ఏడోదిగా ఆశీర్వాదాలకు. ఎందుకు ఆశీర్వాదాలకు అడ్డుదల దేని ద్వారా వస్తుంది? మీ ప్రవర్తన, మీ నడవడి. కనుక మీకు కలిగిన అడ్డుదల ఏం చేసుకోవాలి నాయన? ఏం చేసుకోవాలి? తీసేసుకుంటారా? తీసుకుంటారమ్మా? గట్టిగా తీసుకోండి. అందరు లేచి వాడి హృదయం మీరు పరిశీలన చేసుకోండి. అందరికండి దేవాలయం అందరు లేచిన
దేవా నిజమే కదా నాయన, మా జీవితాల్లో అడ్డుతెర మా క్రియల వల్లనే, మా ప్రవర్తన వల్లనే అడ్డుతెర ఉంటుంది దేవా. నువ్వు తీసివేసినను ఆ అడ్డుతెరని ఇంకా మేము ఉంచుకున్నాం నాయన. నువ్వు తొలగించినను ఆ అడ్డుతెరని ఇంకా మేము అలాగే ఉంచుకున్నాం దేవా. ఆ అడ్డుతెరను తీసివేయండి నాయన, ఆ అడ్డుతెరను తొలగించండి దేవా. జరగండి. కరుణామయుడా కృపా సన్నముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా కృపా సన్నముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందుతాను నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందుతాను నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. గాయలు నీవు తెరచిన తలుపులు వేయలేరుగా. ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.